స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి రోమా పత్రిక అపోస్తులైన పౌలు గారు రచించినటువంటి రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పెదవలసల ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ స్వార్థ సంఘమును బట్టి మీకు వందనాలు. ఇగో ఈ ఉపవాసదన మందు నీ పిల్లలుగా మేమందరము నీ పాద సన్నిధిలో రావడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రభావ సమయం మందు చదవబడిన లేఖనం ద్వారా ఈ దాసుని ఆత్మతో అభిషేకించండి. సిలువ చాటును మరుగుపరిచిన నిలిచిన దోషములన్నీ కొట్టివేసి మీ రక్తంలో బాగుగా కడిగి నీ ప్రజలందరికీ ప్రభా మేలు కలుగునట్లుగా, మీ నామంతటికి నీ మహిమ కలుగునట్లుగా, పొంచున్న అపవాదికి అన్న శక్తులకి నాశనం అపజయము కలుగునట్లుగా ఈ దినము ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి వారికి దేవా అయా మేలు కలుగునట్లుగా నీవే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, ఆయా స్థలాల నుండి లైవ్లో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రజలకి యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, చాలా సమయం అయింది. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుని కొన్ని అంశాలను ప్రభు సన్నిధిలో మనం ఎత్తుపడదాం. హల్లెలూయా. లేఖనం స్పష్టంగా ఒక మాట తెలియపరుస్తున్నది. క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడు ఆయన వాడు కాడని. హల్లెలూయా. క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి మనకి ఒక నియమము ఉన్నది, ఒక క్రమం ఉన్నది. హల్లెలూయా. అంటే ఈ నియమం, ఈ క్రమం జ్ఞానాన్ని బట్టి రాదు, ధనాన్ని బట్టి రాదు, బలాన్ని బట్టి రాదు, బ్యాక్గ్రౌండ్ బట్టి రాదు. దేవుని ఆత్మ మూలంగా ఈ నియమాన్ని దేవుడు పెట్టాడు. అందుకని బోధిస్తున్న బోధకుడు కానీ వింటున్న విశ్వాసులు కానీ అందరికి ఒక నియమం ఇచ్చాడు దేవుడు. ఇది ఆత్మ నియమము. హల్లెలూయా. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తి తన జీవితాన్ని ఇంకా శరీర సంబంధమైనటువంటి రీతిగా నువ్వు బ్రతికితే నువ్వు పరలోకానికి కూడా రావు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తును ఒక వ్యక్తి తన జీవితంలో సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగానే తన జీవితాన్ని జీవించాలి తప్ప శరీర సంబంధమైనటువంటి రీతిగా జీవించకూడదు. అంటే శరీర సంబంధమైన రీతిగా జీవించకూడదు అంటే మనకు ఒక బ్రతుకు దేరు కొరకు ఒక ఉద్యోగం వ్యాపారం చేసుకోకూడదా? మనకంటూ ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉండకూడదా? చెప్పండి. అంటే క్రైస్తవులకి ఇంకా అర్థం కాలేదు శరీర సంబంధం అంటే ఏంటి, ఆత్మ సంబంధం ఏంటి అంటే ఇంకా అర్థం కాలే. అంటే చాలా వరకు ఆత్మ సంబంధము అంటే శరీర రీతిగా మనం సంపాదించుకోకూడదు, పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, ఉద్యోగం చేయకూడదు, ఏమీ చేయకూడదు, ఇంక నిత్యం ప్రార్థన 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 అంటూ ఉండాలి అని అనుకుంటున్నారు. అది కూడా శుద్ధ తప్పు. శరీర రీతికి ఆత్మరీతికి ఉన్నటువంటి ఒక చిన్న డిఫరెంట్ ఏంటో ఒక లేఖనం ద్వారా స్పష్టంగా చూపించి ముందుకు తీసుకుని వెళ్తాను. అపోస్తులైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే వ్రాయించినటువంటి లేఖనం కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1 వచనాలు చదవండి. పైన వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏదైనా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి అంటే ఈ లోకము దృష్టిలో, శరీరం దృష్టిలో మనము మరణించామంట. కాబట్టి ఏం చేయాలని చెప్తుందంటే మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదట. పైనున్న వాటి మీద దృష్టి పెట్టాలట. ఈ భూ సంబంధమైన వాటి మీద ఏం చేయదన్నాడు దేవుడు? మనసు పెట్ట. ఇది ఇంపార్టెంట్. మన మనసు ఎక్కడ ఉంటుందో అదే మన వ్యక్తిత్వము. మన మనసు దేని మీదకి వెళ్ళిపోతుందో అదే మన స్వభావం.
మనుషులు ఇక్కడ ఉంటాం, మనిషి ఎక్కడో ఉంది, ఉపయోగం ఏంటి నువ్వు వచ్చినని? చాలా మంది దేవుడి దగ్గర అలాగే గడుపుతున్నారు. క్రైస్తవులు నష్టపోతున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళ తెలివిని ఉపయోగించుకుంటున్నారు అంతే. దేవుడికి కావాల్సింది మనిషి కాదు. లోకంలో చాలా మంది ఏదో అనుకుంటున్నారు అన్నమాట. మనుషులకు కాదు దేవుడికి కావాల్సింది, నీ మనసు కావాలి దేవునికి. హల్లెలూయా. మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇది మారలేదు. క్రైస్తవులు బాప్తిజమాలు పొందిన వాళ్ళు అందరూ మారలేదు. నిజంగానే మారితే ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా ఉంటుంది దేవుని కుటుంబము? మారలేదు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వచ్చి కూడా నష్టపోతూ ఉన్నారు. నేను ఎన్నో ప్రసంగాల్లో ఆ మాట చెప్తూ ఉంటాను. హల్లెలూయా. ఏంది, ఒక వ్యక్తి సంవత్సరం అంతా చదువుకోవడానికి వెళ్ళారట, అయినా ఫెయిల్ అయ్యారట. ఇంటికాడ అన్నారట, ఆ మాస్టర్ గారు తినంగా చెప్పి పెడితే బాగుండు, వీళ్ళు పాస్ అవుతురు. చూసారా, వాళ్ళు చెప్పలేదట సరిగ్గానే. సరే, వాళ్ళు చెప్పలేదు, నేను ఫెయిల్ అయిపోతాను, ఇక్కడ ఏదో సరిగ్గా చెప్పట్లేదని ఒక భయం వీళ్ళకి ఉండాలా లేదా? మరి ఆ భయం వాళ్ళకుంటే నేను ఎలా పాస్ అవ్వాలంటే నేను ఏం చదవాలి, ఇక్కడ చూస్తే చెప్పలేదు, అలాగని నేను నెగ్లెక్ట్ చేస్తే నేనే నష్టపోతానని ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉన్నవాడు పాస్ అవుతాడండి. అది లేనివాడు సంవత్సరం కాదు 10 సంవత్సరాలైనా అలాగే ఉంటాడు. అలాగే దేవుని సంఘం కూడా అంతే. ఈరోజు క్రైస్తవులు మనుషులు కనబడడానికో లేకపోతే ఏదోగా ఉన్నారు, కానీ నేను దేవునికి కనబడాలనే మనసు కలిగిన వాళ్ళు సంఘాలలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే అపోస్తుల బోధ అనేది ఏంటంటే లాగి లంపకి కొట్టినట్టు ఉంటుంది. ఎందుకు ప్రపంచ క్రైస్తవానికి అపోస్తుల బోధ ఎక్కలేదంటే, అపోస్తుల బోధ పొగుడేటట్టుగా ఉండదు, లాగి లంపకి కొట్టినట్టు ఉంటుంది. డూ ఆర్ డై, చావో రేవో తేల్చుకున్నట్లుగా ఉంటుంది అపోస్తుల బోధ అంటే. ఈ ఎక్కట్లేదు. అపోస్తుల బోధలు ఉన్న వాళ్ళు కూడా ఎక్కట్లేదు ఈ బోధ. అలాగే మరి ఏ బోధ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి వాక్యం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, అపోస్తులు అందరూ కూడా, పౌలు గారు కూడా ఏమని తెలిసిన, సంఘాన్ని పట్టుకోండి, నేను సమాధానంగా రావాలనుకుంటున్నారా లేకపోతే బెత్తంతో రావాలనుకుంటున్నారా? ఈరోజు సేవకుడు అంటే సంఘానికి లెక్కలేదు. మరి ఎలా ఏ బోధలో ఎదుగుతావు? మరి దేని బట్టి జీవం నీలోకి వస్తుంది? సేవకుడు మాటే పాటించలేనటువంటి వారికి మరి సంఘంలో నీకు 100 సంవత్సరాలు ఉన్నా సరే మరి ఏం వెళ్తుంది? జీవం వెళ్దాం, ఆపేసుకుంటారు. అందుకే చెప్తుంది లేఖనం అని చెప్పిన, నీ మనసు ఎక్కడైతే ఉంటుందో అదే నువ్వు. ఇప్పుడు వచ్చావు, మనం ఉన్న 10 మంది వచ్చాం, నీ మనసు ఎక్కడో ఉంటే ఉపయోగం ఏంటి? నువ్వు రావడం దండగా. హల్లెలూయా. రావడం దండగా కదా. వచ్చిన వాళ్ళు కూడా ఆదివారం అయినా సరే వచ్చిన వాళ్ళు అందరూ కూడా మేలు పొందరండి. చాలా మంది కీడే పొందుకుని వెళ్ళిపోతున్నారు. అంటే నీ మనసు ఎక్కడుంది? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుని అని ఉందన్నమాట. హల్లెలూయా. అంటే పైనున్న వాటిని వెతకాలంట. ఏ రోజుకైనా సరే ఇక్కడ నుండి మనం వెళ్ళిపోతాం ఈ లోకంలో నుండి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. లోకంలో ఎవరు తెలియజెప్పి ఈ భూమి మీద ఎవరు ఉండరని ఎవరికి తెలియజెప్పండి? తెలీదా? అందరికీ తెలుసు. మనకి ఇంకా ఎక్కువ తెలుసు. ఉపయోగం ఏంటి పాటించలేనప్పుడు? హల్లెలూయా. కాబట్టి మనసు అంటా నువ్వు ఎక్కడ పెడుతున్నావో, దేని మీద పెడుతున్నావో దాని మీదకే ఉంటావు నువ్వు. మరి క్రైస్తవుడి మనసు ఎక్కడ ఉండాలని చెప్పింది బైబిల్? పైనున్న వాటి మీదే ఉండాలట. ఎందుకంటే అక్కడే క్రీస్తున్నాడు, అక్కడే దేవుని కుడిపార్శ్వం దగ్గర, క్రీస్తు దగ్గర మన జీవము దాచబడి ఉన్నది. హల్లెలూయా. క్రైస్తవులు ఈ రోజు అది ఏమీ లేదని మొత్తం లోకంలో మనుషులు ఎలా అయితే ఉన్నారో అలాగే కలిసిపోయారు మొత్తం. ఇంక అందులో చిక్కబడిపోయారు, బంధింపబడిపోయారు, బయటికి రాలేకపోతూ ఉన్నారు. చాలా చాలా నష్టాన్ని పొందుకోవాల్సి వస్తుంది. అందుకు బైబిల్ ఏం చెప్పిందంటే మన మూలవాక్య ప్రకారంగా, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన నా వాడు కాడు అన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు గుండెకెళ్ళేది ఏంటంటే, దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలట? దేవుని ఆత్మను కలిగిన వారుగా ఉండాలి. నేను చెప్తున్నాను. అందుకే రక్షణ పొంది చాలా కాలం అయిపోతున్నా ఇంకా సంఘానికి అంటకుండా ఎందుకుంటున్నారు వీళ్ళంటే, వీళ్ళ ఆత్మ లేనోళ్ళు వీళ్ళు. సీనియర్ క్రైస్తవులే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా సరే సంఘములో ఉండవలసినటువంటి విధానం నీకు ఇంకా రాలేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని ఆత్మ నీలో లేదని అర్థం. సింపుల్గా. హల్లెలూయా. కొంతమంది ఎంత బోధించి ఎంత వాక్యాన్ని సంఘానికి అస్సలు అంటుకట్టబడరు. దేవునిదండి సంఘం. ఇది 4 గోడలు చూడొద్దు.
ఇది ఒక ప్రాంతంతో చూడొద్దు, ఒక మనుషుడితో చూడొద్దు. ఇది దేవుడిది సంఘము. హల్లెలూయా. దేవుడు స్థాపించాడు, దేవుడు పూనుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది తెలియాలని పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అది తెలుసుకోరు, సంఘానికి వస్తారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తికి దేవుని ఆత్మ లేనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి వ్యత్యాసం డిఫరెంట్ ఎలా ఉంటుందో చెప్పనా? వారు సంఘములో ప్రతి దానిని గూర్చి పట్టింపు ఉంటుంది, బాధ్యత ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. ఈ దేవుని ఆత్మ లేనటువంటి వ్యక్తులు అసలు సంఘంలో ఎవరు ఏమైపోయినా సరే సంబంధమే లేదు, అసలు పట్టింపే ఉండదు. అసలు వారికి నచ్చిన వేళ వాళ్ళు వెళ్ళిపోతారు, ఏ బాధ్యత వారికి ఉండదు. మరి చెప్పండి, ఇక్కడే కనిపించి ఆరాధన చేసుకుంటున్నటువంటి దేవుని సంఘము పట్లే బాధ్యత లేనటువంటి వ్యక్తులను దేవుడు పరలోక రాజ్యానికి ఎందుకు తీసుకెళ్తాడు? ఎలా తీసుకెళ్తాడు ఆయన? చెప్పండి. తీసుకెళ్ళలేడు ఆయన. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మచేత నడిపించబడతారు. మన దగ్గర అటువంటి పప్పులే ఉడకో. ఒకరు కానుకలు ఇస్తున్నారని వాళ్ళు ఏం చెప్తే దాన్ని నడిపించేది, లేకపోతే ఇంకొకరిని ఇంకొకరి మనుషుల ఆత్మలతో నడిపించబడే ఉండదు అగాపేకి. అలాంటి వాళ్ళు అగాపేలు ఎవరు కూడా ఉండనివ్వడు కూడా దేవుడు ఎవరిని కూడా. హల్లెలూయా. అగాపేలో ఉన్నామంటే, క్రీస్తులో ఉన్నామంటే ఖచ్చితంగా నీ చుట్టూ ఎంతమంది నీకు ఇష్టమైన మనుషులు, నీకు సహకరించే వ్యక్తులు నీకు ఉండొచ్చుగాక, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా దేవుని ఆత్మచేతనే నడిపించబడాలి. ఈ దేవుని ఆత్మచేత నడిపించబడకుండా నీకేం కావాలో అన్నీ నేను చూసుకుంటాను, నీకేం కావాలో అన్నీ నేను చేసేస్తాను, నీకు లోటు లేకుండా నేను చూసుకుంటాను, నువ్వు నాకు నచ్చినట్లుగా నడు అంటే వీళ్ళిద్దరినీ కలిపి దెయ్యం పరిపాలన చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎన్ని విషయాలు విన్నా ప్రయోజనం లేదు, అవన్నీ కూడా దుర్వినియోగ పాలైపోతాయి. ఆత్మ లేని వ్యక్తికి నువ్వెన్ని చెప్పుగాక వాళ్ళ స్వభావం మారదు, వాళ్ళ ప్రవర్తన మారదు. ఆత్మ కలిగినటువంటి వ్యక్తి చూడండి ఎలాగా, చిన్నది చెప్పినా సరే వెంటనే దిద్దుకుంటారు, సరి చేసుకుంటారు. చాలా మందిని నేను ఒక మాట చెప్తున్నాను, సంఘాన్ని రోజు కన్నీళ్లతో, ఒక తోటను నీళ్లతో తడిపినట్లుగా, మొక్కలకు నీళ్ళేసి పెంచినట్లుగా ఒక బాధ్యత కలిగినటువంటి దైవజనుడు కన్నీళ్ల చేత సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు, కన్నీళ్ల చేత సంఘాన్ని తడుపుతూ ఉన్నప్పుడు, సంఘంలో కూర్చుని వాక్యం వింటున్న వ్యక్తుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో తెలియదు దైవజనుడికి. అలా తెలియపోతే దైవజనుడు అసలు సేవే చేయడానికి పనికిరాడు. మరి నటిస్తారు ఎందుకు దైవజనుడి దగ్గర? ఎంత నష్టం తెలుసా ఇది? ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి దగ్గర కూడా నటిస్తున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలి? తెలుసు దేవునికి, దైవజనుడికి కూడా తెలుసు, తెలియకుండా ఏమీ ఉండదు. అసలు వివేచన లేకపోతే సేవ చేయలేరు అసలు. హల్లెలూయా. ప్రతి వాడిని స్వభావాన్ని దేవుడు ప్రార్థనా గదిలో స్పష్టంగా చూపెడతాడు. వాళ్ళ స్వభావాన్ని అనుసరించి వెళ్తారట, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించారట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సంఘము దైవజనుడు కారుస్తున్నటువంటి కన్నీటిని డ్రైనేజీలో కొట్టుకుని పోయేలాగా కారణం అవుతారట వీళ్ళు. మరి అలా కొట్టుకుని పోతే నీ జన్మంతను ఆశీర్వాదాన్ని పొందలేవు. కానీ దేవుడు ఆస్వాదించడానికి రమ్మంటే వీళ్ళు ఏం చేస్తారు? ఆశీర్వాదాన్ని ఎంతసేపు వీళ్ళ ఐడియాలజీనే వాడతారట. ఇది ఈనాటి క్రైస్తవ పరిస్థితి ఇది మాట. హల్లెలూయా. ఇంట్లో చెత్త ఒంటి మీద, షర్ట్ మీద ఉన్నటువంటి వస్త్రాల మీద ఉన్న మురుకులు ఇవన్నీ వదిలించుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ క్రైస్తవులు తామ బ్రతుకులో ఉన్నటువంటి మురుకును మాత్రం వదిలించుకోవడానికి ఇష్టపడట్లా. అందుకు దేవుడు ఎలా మాట్లాడినా సరే లోబడలేరట, దిద్దుకోలేరట, సరి చేసుకోలేరట. చాలా ఇబ్బంది పడతారు, చాలా కష్టపడతారు. వాక్యంతో దేవుడు మాట్లాడినా సరే కానీ సరి చేసుకునేటువంటి మనసు ఉండదట. అంటే వీళ్ళు భూ సంబంధమైనటువంటి మనుషులు. ఈ భూ సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు ఈ భూమి మీద కొరకే ఆలోచిస్తారు, ఈ భూమి మీద తను జీవించే జీవితం కొరకే ఆలోచిస్తారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు ఏం చేస్తారు అంటే, ఇక్కడ నేను ఎంతకాలమైనా శాశ్వతంగా నేను ఉండను కదా, అవసరం పెట్టి ఒక మాట చెప్తాను, జీవితాన్ని చూపెడతాను మీకు ఒక నిమిషాన్ని. 100 సంవత్సరాలు ఈ మానవ జీవితాన్ని 120 సంవత్సరాలు చూసుకోండి, 100 సంవత్సరాలు చూసుకోండి. ఈ 100 సంవత్సరాల జీవితంలోనూ బాల్యాన్నంతా తీసుకుని
అంటే చిన్న ప్రాయం నుండి చదువు ఒక డిగ్రీ వరకు 20 సంవత్సరాల వయసు వరకు వదిలేసినా కానీ ఇంకా ఏమీ లేదు. ఆ చదువు మీదే మనసు, చదువు మీద దృష్టి, ఒక జాబ్ చేయాలనో 25 ఏళ్ళు పెళ్లి వయసు అలాగే వెళ్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం రీతి ఒక 25 సంవత్సరాలు కష్టపడ్డాం, తర్వాత పెళ్లి, పిల్లలు, కుటుంబం, మళ్ళీ ఆ పిల్లల్ని చదివించుకోవడం కొరకు, కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు ఇంకా జీవితం అంతా ఎలాగుంది. ప్రతి వారి జీవితాన్ని చూస్తే చదువు లేకపోతే నార్మల్గా ఉన్నటువంటి జీవితంలో వివాహం తర్వాత కుటుంబ వ్యవస్థ అనేది ప్రతి వారికి ఏర్పడుతుంది, చదువుకున్నా చదువుకోకపోయినా. ఈ కుటుంబ వ్యవస్థలో ఈ కుటుంబాన్ని అంతా కాపాడుకోవడం కొరకు, సంరక్షించుకోవడం కొరకు, ఈ బాధల నుండి విడుదల పొందడానికి, వచ్చిన అనారోగ్య సమస్యల నుండి ఆరోగ్యాలు పొందుకోవడానికి, ఇంకా జీవితం అంతా ఎలాగా రకరకాల విచారాలు, రకరకాల బాధలు, వేదనలు, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యాలు పోగొట్టుకుని రకరకాల పరిస్థితులు. అట్లీస్ట్ మన కుటుంబంలోనైనా మనం అనుకున్నట్లుగా ఉంటుందా చెప్పండి యథార్థంగా? మిగతా అన్నీ వదిలేద్దాం. ఒక మాట, భక్తి అంటే ఒకటే చెప్పదు, గుడ్డిగా బైబిల్లో చెప్పేసింది అంతే అని చెప్పదు. భక్తి అంటే ప్రతి దాన్ని గురించి చెప్తుంది భక్తి అంటే. చెప్పండి, కుటుంబంలోనే మనం అనుకున్న అన్ని జరుగుతున్నాయా? మన ఆలోచన అవుతుందా కుటుంబంలోనూ? అవ్వదు. ఏ కుటుంబంలో ఎవరు ఆలోచన అప్లా చేసినా అవ్వదు. ఆ ఆలోచన, నువ్వు ఒకటి ఆలోచిస్తావు, దానికి ఎన్నో భిన్న రకాల ఆలోచనలు కలిగిస్తాయి. భార్యాభర్తలు ఇద్దరు ఏక ఆలోచన ఉంటే ఈ పిల్లకాయలు ఉంటుంది సార్, వీళ్ళు ఎన్నరు. భర్త అంటే భార్య ఎన్నదు, భార్య అంటే భర్త ఎన్నరు. ఇలా రకరకాలుగా వెళ్ళిపోతారు అన్నమాట. ఏముంది, ఇలా ఇన్ని రకాలుగా ఇన్ని ఇబ్బందుల చేత, ఇన్ని కష్టాల చేత, ఇన్ని బాధల చేత మనం అనుకున్నవి ఎన్నో జరగకుండా ఇక్కడ జీవితం ముగించవలసి వస్తుంది. ముగించేసిన తర్వాత ఏమవుతావు నువ్వు? 2 శాశ్వతమైన స్థలానికి వెళ్ళాలి. నరకమైన శాశ్వతంగా ఉండదు, హల్లెలూయా, పరలోకమైన శాశ్వతంగా ఉంటుంది. ఈ 2 శాశ్వతమైనటువంటి లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలని కోరుకోవాలి? ఏంటి? ఎక్కడికో దుఃఖం, రెండిట్లో 2 ఒక స్థలంలో మాత్రం శాశ్వతంగానూ ఉంటాం. ఏ శాశ్వతంగా ఉంటే నీకు మేలు కలుగుతుంది చెప్పండి? పరలోకం. ఇప్పుడు చెప్పండి, ఆ పరలోక రాజ్యంలో ఉంటేనే నీకు శాశ్వతమైన లోకంలో జీవితం అంతా నెమ్మది, సుఖం. మొన్న ఆదివారం ఇక్కడ ప్రసంగం, జీవితం అంతా సుఖమే. ఇక్కడ సందేశం పోయిన ఆదివారం, జీవితం అంతా సుఖం అనేది లాజరు ధనవంతులమే చేశారు. ఈ భూమి మీద ఎప్పటికీ ఎవరి జీవితం సుఖం ఉండదు. జీవితం అంతా సుఖం, మరణం తర్వాత ఉన్న జీవితం సుఖం పడాలి అంటే జీవితం అంతా సుఖంగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. ఈ భూమండలం మీదే ప్రతి వాడిని జీవితం అంతా సుఖంగానే ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ దేవుడు అనుకున్నది ఇక్కడ మానవుడు అనుకునేవాళ్ళే, అనుకోలేదు. తల్లి అనుకుంటుంది, పిల్లకాయలు అనుకునేవారు, తల్లి మాట విన్నారు. వచ్చిన పిల్లల మాట ఇన్ని కొంతమంది రకాలు, బోడు మంది, కొంతమంది ఇంకెలాగా రకరకాల ఒక్కొక్క వేళ్ళు. వీళ్ళు సొంత ఆలోచన, సొంత జ్ఞానం, వీళ్ళు ఇష్టం. ఎవరైతే తమ సొంత ఇష్టాన్ని ఫాలో అవుతారో ఖచ్చితంగా వీళ్ళందరూ నష్టపోతారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ ఇష్టం కాదు కావాల్సింది, దేవుని ఇష్టం. ఆయన ఇష్టం నిన్ను పాడవనివ్వదు. అర్థమవుతుందా? కుటుంబంలో ఎవరైనా సరే దేవుని ఇష్టాన్ని ఫాలో అవుతున్నప్పుడు నిన్ను పాడైపోనివ్వదు ఆ ఇష్టం. కానీ మనుషుల ఇష్టాన్ని ఫాలో అవుతారు చూసే వీళ్ళు ఖచ్చితంగా పాడైపోతారు. ఏదో ఆ టైంకి వాళ్ళు బాగా కనబడచ్చు అంతే, కానీ గ్యారంటీగా 100% పాడైపోతారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలోనే శాశ్వతమైన సుఖం ఉంటుందని మన అందరికీ తెలుసు. మరి ఆ పరలోకం కోసం ఈ భూమి మీద నువ్వు ఎంత ఆలోచన పెట్టావు, ఎంత మనసు పెట్టావు చెప్పండి? దాంట్లో చేరాలని ఆశ నాకుంది, నీకు ఉంది. అదే యుగయుగాలు మనందరికీ క్షేమం కూడా మంచిది. అయితే మరి దాని కొరకు ఎక్కువ నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావా? దాని కొరకు ఇక్కడ ఎక్కువ ప్రయాసపడుతున్నావా? దాని కొరకు ఎక్కువ నువ్వు ఇక్కడ ఆలోచిస్తున్నావా అంటే ఏం ఆలోచిస్తావు? అన్నీ ఇక్కడ సమస్యల కోసమే. మనం మాట చెప్పు, అన్ని ఇక్కడ దానికోసమే నువ్వు ఆలోచించి నీ జీవితం, ధనము, బలము, జ్ఞానము, వయసు మొత్తం అన్ని ఇక్కడ దాని కొరకే నువ్వు వాడేస్తే నిన్ను ఎందుకు తీసుకెళ్ళాలి ఆయన అక్కడికి చెప్పండి? న్యాయమేనా తీసుకెళ్ళడం? న్యాయం కాదు తీసుకెళ్ళడం, అవునా కదా? అది చెప్తున్నాను. పైనున్న వాటి మీదే మనసు పెట్టడు, కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని అంటే ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు అందరూ అంటే దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు కాబట్టి. హల్లెలూయా. సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆలోచనతో దేవుడు దైవజనుడిని ఏ ఆలోచన చేత, ఏ ఆత్మ చేత నడిపిస్తున్నాడో
అదే ఆత్మతో ఎందుకు నడిపించబడట్లేదు ఈ రోజు జనులు అంటే, వీళ్ళు క్రీస్తు ఆత్మ లేని వారుగా ఉంటారు కాబట్టి వీరు సొంత ఆలోచనతో నడుస్తారు. దేవుని ఆత్మ చేత నడిపించబడలేని ప్రతి ఒక్కరిని కూడా ఒక దురాత్మ నడిపిస్తుంది. నీ ప్రవర్తన, నువ్వు చేసే ప్రతి పని నీ కుటుంబానికి కీడు నాశనం తెచ్చే విధంగా ఒక ఆత్మ నిన్ను నడిపిస్తుంది. నువ్వు ఎంతసేపు కూడా ఆ ఆత్మనే ఫాలో అవుతావు అంతే. తెలియదు, నేర్చుకోండి దయచేసి. ప్రసంగం అంటే ఏంటి, ఏదో చెప్పేశాడు ఒక మొక్క అయిపోయింది కాదు అసలు. లేదంటే ప్రసంగంలో మమ్మల్ని తిట్టేశాడు, ఈ చెత్త ఇదంతా కూడా. అలా భక్తి తిట్టడానికి కాదండి బాబు. ఒక వ్యక్తి తిక్క అంతా కుదిర్చి సరైన వ్యక్తిగా బాగు చేయడానికి ప్రసంగం మాట. హల్లెలూయా. అందుకని వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ఉంటారేమో కొంతమంది, వాక్య విధానం తెలియనటువంటి, పని పాట లేనటువంటి వ్యక్తులు. హల్లెలూయా. రేపు పొద్దుట భయంకరమైనటువంటి నాశనం నుండి ఏది తప్పిస్తుందని నీ వాక్యమే తప్పించాలి. మరి ఇక్కడ వాక్యం వినకపోతే, వాక్యానికి చోటు ఇవ్వకపోతే, వాక్యం చెప్పేవాడికి లోబడకపోతే రేపు వద్దుట ఎవరు తప్పిస్తారు? త్వరలో ప్రపంచం అంతా కూడా ఈ డబ్బు కనబడదు కంటికి, ప్రింటింగ్ ఉండదు, ఇంకా అంత ఆన్లైన్ ట్రాన్సాక్షనే. ఇంకా మనీ అనేది ఏ కాగితము చిల్లర కనబడదు త్వరలో. మొత్తం ప్రపంచం అంతా కూడా అతి త్వరలో. ఓఫిర్ గారు యోగాంత పుస్తకం చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. మొత్తం డబ్బు అనేది కంటికి కనబడదు మొత్తం అతి త్వరలో. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత ఏంటి, శ్రమల కాలానికి సమీపిస్తున్న సమయంలో ఇంకా మనీ అనేది కంటికి కనబడదు మాట. ఇంకా అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఈ ఫోన్పేలో ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసిన తర్వాత చేతిలో డబ్బులు చాలా వరకు కనబడట్లా. ఫోన్ పక్కన ఉంటే చాలా, అంతే. మొత్తం అన్ని దీంతోనే. హల్లెలూయా కదా, అవునా కదా? నా దాంట్లో చాలా డబ్బులు ఉన్నాయి ఫోన్పేలో. నిజమేనండి, నమ్మరేమో మీరు చెప్తే. హల్లెలూయా. పరలోకంలో బోల్ డబ్బులు ఉన్నాయి నాకు. హల్లెలూయా. చెప్పండి, పరలోకంలో ఎంతమందికి ఉన్నాయి? అసలు ఏమన్నాయి? లాజర్కి ఇక్కడ ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? లాజర్కి, ధనవంతుడికి బోల్డ్ ఉంది. ఆ బోల్డ్ అంతలో ఒక మొక్క కూడా, ఆడు మంచినీళ్ళు కూడా తీసుకెళ్ళిపోయాడు అక్కడికి. ధనవంతుడు బోల్డ్ ఉంది ఇక్కడ, కానీ పరలోకం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వీడు మంచినీళ్ళు కూడా దొరకలేదు వాడికి. నాకే బోల్డ్ నీళ్ళు దొరుకుతున్నాయి. హల్లెలూయా. లాజర్కి ఇక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు. ఇక్కడ కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఉండడానికి నీడ ఏమీ లేదు. తన మేలు కోరి తను పరామర్శించేవాడు ఒక్కడు కూడా లేడు తన జీవితానికి. అంతకంటే భయంకరమైన జీవితం ఎవరికొని చెప్పండి, ఎవరికి? కనీసం మన జీవితాల్లో కనీసం కొంతమంది అయినా మనతో మంచిగా ప్రేమగా మాట్లాడు కొంతమంది అయినా మనకున్నారు. లాజర్ జీవితంలో ఒక్కరు లేరు. కానీ అతడికి దేవుని రాజ్యంలో గొప్ప చోటు దొరికింది, తనకి గొప్ప స్థానం దొరికింది. ఎక్కడ దొరికేసింది? అక్కడ దొరకలా. ఎక్కడ డిసైడ్ చేసుకున్నాడు దాన్ని, ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాడు, ఇక్కడ వెతికాడు, ఇక్కడ దృష్టి పెట్టాడు అక్కడ దాని కొరకు. హల్లెలూయా. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే నీ మొఖం అక్కడికి వెళ్తే కదా చూసుకోవడానికి అవ్వదు. అందుకని అపోస్తుల బోధ నిన్ను కవ్వించి, పొగిడి, లాలన చేసి, ఆడించి, పాడించి కాదు, లాగి లంపకాయ కొట్టినట్టే ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఎంతకాలం చిన్నపిల్లలకు ఉగ్గుపాలు పట్టించినట్లు బోధ ఎంతకాలం చేస్తే ఎదుగుతావు? నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? బలమైన ఆహారం ఎప్పుడు తింటావు చెప్పండి? ఓ పక్క అన్య సమాజం ఎదుట, మతోన్మాది ఎదుట, ఓ పక్క మనకు అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, నామకార్థ క్రైస్తవులు, వేషధారులు, భయంకరమైనటువంటి పోరాటాల మధ్య మనం ఉన్నాం. ఇన్ని పోరాటాలను ఎదిరించి మనం ముందుకు సాగాలంటే ఉగ్గుపాలు తాగుతావు ఇంకా కూర్చుని? సరిపోతుందా నీకు? ఏంటి, ఏలియా ప్రవక్తతో దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? ఏలియా ప్రయాణం చేసి అలసిపోయి పడుకున్నాడు. అంటే ఈ యెజబేలుకి ఎదురు తిరిగాడు, అదేమో చంపేద్దామని చూసింది. దాని నుండి తప్పించుకుని యెజబేలు నుండి ఏలియా ప్రవక్త మొత్తం మీద వేరే చోట ఉన్నాడు, పడుకున్నాడు, అలసిపోయాడు. ఇలా లేపాడు దేవుడు. కళ్ళు తెరిచి చూస్తే దేవదూత రొట్టు మాంసం పెట్టాడు. ఎవరో దేవదూతలు రొట్టు మాంసంను. దేవునికి తెలుసు తన ప్రజలకు ఏం పెట్టాలని. హల్లెలూయా. ఎంతసేపు పచ్చి పులుసు ఏంటి, పప్పు కూర కాదు పెట్టడం అయినా అవసరమైనప్పుడు పెడతాడు, చక్కటి భోజనం పెడతాడు దేవుడు. నిజమే అండి. నువ్వేమో ఊరికి వదిలేడు దేవుడు. అలాగే ఎంతసేపు గంజి నీళ్ళు తాగు, నువ్వు అలాగే బతికినంతకాలం వదిలేడు దేవుడు. మంచి గోధుమ పంటతో
తృప్తిపరిచాడని బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో చెప్పింది ప్రతిదీ నెరవేరుతుంది అంతే. ఆ బైబిల్ మీద నీకు నమ్మకం లేదు, ఆ బైబిల్ అంటే నీకు గౌరవం లేదు. ఇప్పుడు నీలో ఎలా నెరవేరుతాయి బైబిల్లో? చెప్పండి. గౌరవించిన వాళ్ళు నెరవేరుతాయా, గౌరవించలేని వాళ్ళు నెరవేరుతాయా? నేను అందుకే చెప్తాను, అందరినీ బైబిల్ కూడా ఉండాలి, నీ బైబిల్ కూడా ఉండాలి అని ఎందుకు చెప్తాను? దేవుడిది నీతో ఉండడం నీకు ఘనత. హల్లెలూయా. కానీ క్రైస్తవులు మాత్రం కూడా ఉండదు. ఎందుకు? నష్టపోతారు. హల్లెలూయా. సో మంచి గోధుమ పంటతో దేవుడు తృప్తిపరుస్తాడు. ఏలియా లేచాడు, రొట్టె మాంసం దేవదూతలు పెడితే ఆకలితో ఉన్నాడు పాపం, చాలా టక్ తినేసాడు. మళ్ళీ పడుకొని పోయాడు. మళ్ళీ లేపాడు దేవుడు. అన్నాడు తెలుసా, నీవు విస్తారమైన ప్రయాణం నీకుంది. రెండో మారు కూడా భోజనం పెట్టించాడు మళ్ళా. హల్లెలూయా. ఏలియా ప్రవక్త కంటే చాలా ప్రయాణం ఉందంట. అవసరం పెట్టి చూద్దాం ఒకసారి లేఖనం, రాజుల గ్రంథంలో ఉంటుంది, ఎక్కడ ఉంటుందో తెలియదు. హల్లెలూయా. చూడండి, సహాయం చేయండి నాకు. అన్నీ నేనే చెప్పేస్తే ఇంకా మీరెందుకు ఎన్ని రోజులు వాక్యాలు వినేది? 19వ అధ్యాయంలో అనుకుంటా, ఒకసారి రండి. 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని అతనితో చెప్పారు. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తిని మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రయాణం అంట? శక్తికి మించిన ప్రయాణం ఉందంట. భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలండి, చూడండి, శక్తికి మించిన ప్రయాణం ఉంది మన జీవితంలో. నువ్వు ఇంకా ఇక్కడెక్కడే తిరుగుతుంటే ఇక్కడెక్కడ దానికి కలిసిపోతే ఇంకా చెప్తున్నా ఉండదు. చాలా వరకు ఏంటంటే చాలా ఏండ్లు అవుతున్నా, ఎంత వాక్యం వింటున్నా సరే ఈ సొంత బుర్రకాయలో ఉన్నటువంటి ఆలోచనలు మాత్రం వినట్లేదు క్రైస్తవులు. ఇంకా చాలా నష్టపోతున్నారు క్రైస్తవులు. ఎందుకు నమ్ముకున్నామన్నో నువ్వు తెలుసుకోకపోతే ఇంకెప్పుడు బాగుపడతావు? దేవుడు చేయడానికి పూనుకున్నటువంటి కార్యాలను జరగకుండా వీళ్ళు సొంత వ్యక్తిత్వం అనేది అడ్డగిస్తుందన్నమాట. దేవుడే రాకుండా చేసేసుకుంటున్నారు చాలా మంది. ఏం తెలివైన వాళ్ళండి, అన్ని జనుల కంటే తెలివి తక్కువ వాళ్ళు అయిపోతున్నారు. ఉన్ని కొలతకి భక్తి చేసి అనుకుంటున్నారు, కానీ అన్నిలే బెస్ట్ మాట. చక్కగానే తెలియకపోయినా సరే వాళ్ళు నిష్ఠగా ఉంటున్నారు, ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అన్ని తెలుసు అనుకుంటే దేవుణ్ణి దూరం చేసేసుకుంటున్నారు చాలా వరకు. దేవుడు మన దగ్గరకు రాకుండా చేసుకుంటున్నారు చాలా మంది. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం ఉందని దేవుడు దూత ద్వారా చెప్తే ఏం చేశాడు? భోజనం పెట్టాడు దేవుడు. చూడండి, కఠినుడు కాదు దేవుడు. అడవులో సింహ పిల్లలు ఆకలి గిల్లు ఉన్నాను గాను 34 కీర్తన 8-9 వచనాల్లో ఉన్నట్లుగా దేవుని ప్రజలంట లేమి కలిగి ఉండరట, ఆకలితో అలమాటించనివరట. చేస్తాడు దేవుడు. మరి మాకు పస్తులు ఉన్నాయి కదా, మరి అప్పుడు ఏమైంది అని అంటే దేవుడిని అడుగు చెప్తాడు అప్పుడు ఏమైందని. హల్లెలూయా. అందరికీ ఉంటుందా అనుభవం? ఖచ్చితంగా దేవుడు చేయవలసినటువంటి కార్యం చేస్తాడు. ఆకలి దప్పుల అనుభవం నేర్పిస్తాడు, కడుపు నిండా తినడం నేర్పిస్తాడు, అన్ని నేర్పిస్తాడు వాక్యం ద్వారా. దేవుడు 40 రాత్రులు 40 పగలు ప్రయాణం చేశాడట ఈ భోజన బలము చేత. దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబుకి వెళ్ళాడట. హల్లెలూయా. దేవుని పర్వతం అనబడిన హోరేబు. హల్లెలూయా. అక్కడే కదా దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎక్కడ? హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడాడు. మండుచున్నటువంటి అగ్ని పొదలో దేవుడు మాట్లాడాడు. హోరేబుకు వెళ్ళాడట 40 దినాలు 40 రాత్రులు భోజన బలము చేత. మరి నీకు ఏ బలం చేత నడుస్తున్నావు ఈ రోజు? నువ్వు చెప్పండి. ఇంకెంతసేపు ఒకటే క్రైస్తవులే, క్రీస్తు రక్షించే నిన్ను. కానీ ఈ రోజు నీకు ఏ బలం చూసుకుంటున్నావు నువ్వు? మనుషుల బలం చూసుకుని ఒకడో, కండ బలం చూసుకున్నాడు ఒకడు, ధన బలం చూసుకున్నాడు ఒకడు. ఇది ఈ రోజు. హల్లెలూయా. చెప్పండి, ఏ బలం చేత నడవాలి నువ్వు? దేవుని ఆత్మ బలం చేత నడవాలి. అందుకే దేవుడు చెప్పాడు ఆత్మ లేనివాడు నా వాడు కాడని. మరి ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మను పొందకుండా, దేవుని ఆత్మ లేకుండా
నువ్వు నీ ప్రయాణంలో నువ్వు ఎలా సాగిపోతావు ముందుకి? ఏం ఎదిరించాలి? సాగలేవు అసలు. హల్లెలూయా. దేవుని బలము నీకు కలగాలి, దేవుని ఆత్మ నడిపింపు నీకు ఉండాలి. అది ఉన్ననాడు నువ్వేం చేద్దామంటే నీ మీద, నీ ఇంట్లోనూ, నీ చుట్టూను కలుగున్నటువంటి బంధకాలు, ఇబ్బందులు, వ్యతిరేకతల పోరాటాల్లో ఈ ఆత్మ ఎందుకంటే నిన్ను సాగిపోయేలాగా నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ ఆత్మ లేకపోతే ఏమవుద్దంటే నువ్వు సాగవు, ఆగిపోతావు. చెప్తాను కదా, ఒక తరివేస్తుంది నేను నడవడానికి ఓపిక లేదు, అది కరిసేయడానికి వచ్చేస్తుందని సంగతి నీకు అర్థమైంది. ఇగో నాకు ఒంట్లో ఓపిక లేదు అసలే, మొత్తానికి కరిసేస్తావా, కరిసేసుకో అంటావా? అనవు కదా. ఏదోలాగా దాని నుండి తప్పించుకోవడానికి పూనుకుంటాం లేదా? మరి అలాగే సాతాను తరుగుతున్నాడు, ప్రతి క్రైస్తవుని తరుగుతున్నాడు, ప్రతి సంఘాన్ని తరుగుతున్నాడు, ప్రతి వ్యక్తిని తరుగుతున్నాడు సాతాను తరుగుతుంటే తెలివైన వాళ్ళకైతే ఏం చేయాలి? ఇప్పుడు చిన్నపిల్లలు నాన్నలు కొట్టడానికి తరవడానికి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ దగ్గరకు నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు కొట్టేసినా సరే వీళ్ళు ఎవరైనా తరిగితే వాళ్ళ అమ్మోళ్ళకి నాన్నోళ్ళకి వెళ్ళిపోతారు. లేకపోతే వాళ్ళ తాతయ్య నాన్నమ్మ అక్కడ ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. రా ఇప్పుడు రా అంటారు అంటే. హల్లెలూయా. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్దామా? చూపులు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్దామా? సోది చెప్తానమ్మో, సోది చెప్తాను వాళ్ళ దగ్గరికి వెళ్దామా? లేకపోతే 4 కిలోడు బొమ్మ ఉంటుంది కదా గుమ్మానికే, ఆ బొమ్మ దగ్గరికి వెళ్దామా? ఇలాగున్నది ఈరోజు క్రైస్తవుల్లో. ఎక్కడికి వెళ్ళాలి? ఆపత్కాలం మందు ఆదుకొనగలిగినటువంటి దేవుడు ఆయన కౌయూర్లోకి వెళ్ళాలట. ఏది వెళ్ళేది? అందుకే చాలా నష్టపోతున్నారు. ఏంటి ఏ ప్రసంగం చేయాలో తెలియదు. రంజిత్ తోఫిరి గారి యొక్క వాక్య బేజానికి పుట్టి పెరిగినోడిని నేను. హల్లెలూయా. ఇప్పుడు కూడా దీన్నే నమ్ముకున్నాను నేను, మోకాళ్ళను బైబిల్ నమ్ముకున్నాను అనమాట. కాబట్టి వీళ్ళని తిట్టడానికి ఈ వాక్యం తీసుకుందాం, ఫలానా స్థలంలో ఈ వాక్యం తీసుకుందాం, ఏముండదు. ఉదయం పెట్టాను గ్రూప్లో, నేర్చుకోండి. వాక్యం చెప్పాలనేటువంటి ఆశాభారం ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకోండి, ఫాలో అవ్వండి. హృదయంలో దేవుని పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉండాలి. ఆయన కొరకు గుండెల నిండా భారం నీకు ఉండాలి. అప్పుడు పాడైపోతున్నటువంటి సంఘంలో ఏది కావాలో దేవుడు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జనులకి ఏది కావాలో దేవుడు ఇస్తాడు అన్నమాట. నువ్వు రాసుకుని తెచ్చుకున్నావు అనుకో, అదే ఉంటది అక్కడ. దేవుని ఆత్మది ఉండదు. రాసుకున్న వాళ్ళందరినీ తప్పు పట్టలేదు, కానీ ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఆ పని అయితే చేయడానికి నేను ఎప్పుడు కూడా ఇష్టపడను. నా దగ్గర ఎవరు కూడా అలాంటి దానికి నేను ఎంకరేజ్ చేయను అసలు. హల్లెలూయా. కనుక ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మరి ఇప్పుడు నీవు క్రీస్తు దానవు కాకుండానే క్రీస్తు దగ్గరికి వస్తావా? ఎలా ఉందంటే ఇప్పుడు కథ చెప్తాను మీకు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అమ్మా? ఏదో ప్రభుత్వం అన్నారు కదా, 3 పార్టీలను కలిపి. హల్లెలూయా. బీజేపీ, జనసేన, టీడీపీ 3 ప్రభుత్వాలతో కలిపి జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాలతోటి వైసీపీ జెండా పట్టుకోండి, ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అయ్యా నాకు సాయం కావాలయ్యా అని వైసీపీ జెండా పట్టుకుని వెళ్తాం. సాయం కోరి వెళ్ళావు, నీకేదో కావాలి అక్కడ. కానీ ఇప్పుడు నువ్వు ఏ జెండాతో వెళ్ళావు? ప్రస్తుతం మరి ఆ జెండాతో కనబడితే వాళ్ళకి ఏమన్నా ఫ్రీగా ఉంటుందా మనసు? కనీసం ఇల్లు నువ్వు ఎవరికో వేసుకున్నావు. అయితే నీకు కావాల్సిన నీ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరకో లేకపోతే ఎవరి దగ్గరకో, అయ్యా నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం లేదే, నేను అప్లై చేసే నాకు రావట్లేదు, దాని సంగతి చూడండి అనేది వెళ్ళాలి నువ్వు అడుక్కోవడానికి. అంటే దానికోసం అడుక్కోవడానికి అంటే తప్పు కాదు. ఇప్పుడు పట్టుకెళ్ళి జెండా పట్టుకుని వెళ్తే అక్కడ నేను ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడా? మరి మనుషులే చేయరు కదా. నువ్వు ఇంకో జెండా పట్టుకుని నెగ్గినటువంటి ఇంకో పార్టీకి వేరైనటువంటి జెండా పట్టుకోండి అక్కడికి వెళ్తే వాళ్ళే నిన్ను యాక్సెప్ట్ చేయరు, మొదట వినడానికి కూడా ఇష్టపడతారు. మరి ఇప్పుడు చెప్పు, క్రీస్తు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నేను త్వరగా వస్తున్నాను, సిద్ధపడానని చెప్తే నువ్వు ఆయన ఆత్మ లేకుండా ఇంకో ఆత్మతో ఆయన దగ్గర ఉంటే నిన్ను ఆయన తీసుకెళ్తాడా? అంటే ఇక్కడ ఏమో నీకు ఈ లోక న్యాయం అంతా తెలుసు, మరి ఆ న్యాయం ఎందుకు తెలీదు అంటే మనసు అక్కడ ఎడితే తెలుస్తుంది. హల్లెలూయా. మనసు అక్కడ పెట్టట్లేదు. ఎన్ని ప్రసంగాలు ఉంటే ఉపయోగం లేదు, ఎన్ని ప్రసంగాలన్నా ఉపయోగం లేదు. హల్లెలూయా. అందుకని దేవుని ఆత్మ చేత కోలంలో చెప్పే 2 వారాల క్రితం
దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆత్మ, యోహాను ప్రవక్త చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చదవడం, త్వరగా ముగించుకుందాం. ఎన్నోసార్లు ఆత్మ కోసం చెప్పాను, అందుకే చాలా సంగతులు ఇప్పుడు జ్ఞాపకం చేయట్లేదు. అమ్మ 3:6 చదువు తల్లి. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము. చాలండి, అక్కడ శరీరం ఆత్మ కోసం చాలా సంగతులు ఉన్నాయి, 3 సంగతులు ఉన్నాయి, మాట్లాడుకోవాల్సి ఉంది. మనకు సమయమే లేదు, త్వరగా నేను ముగించేస్తాను. కనుక శరీర సంబంధి ఆత్మ సంబంధి ఉంది. ఆత్మ ఏమో జీవింపజేస్తుందంట, శరీరమేమో నిష్ప్రయోజన. రోమపత్రిక మళ్ళీ పౌలు గారు మన మూలవాక్యం దగ్గర మళ్ళా అధ్యాయంలో కూడా చెప్పాడు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా 2 మాట చూసుకుని, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం చదువుదాం కంటిన్యూగా. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినునను చనిపోయేది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తేనే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చాలండి, ఈ మాట ఎందుకు చదివించానంటే, ఇప్పుడు ఇశ్రాయేలు అరణ్య యాత్రంలో ఒకటే ఆహారాన్ని భుజించారు అందరూ. ఆకాశం నుండి మన్నా కురిపించబడింది, అది తిన్నారు. బండలో నుండి నీళ్లు త్రాగారు. ఒకే ఆహారం, ఒకే పానీయం అంట. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ అందరూ కూడా ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానీయము తాగారు. కానీ అనేకులంట అయినప్పటికీ చచ్చిపోయారట అనేకులు. ఎందుకు అనంటే, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఆత్మదేవుడు వారందరినీ ఐగుప్తు శత్రులో నుండి ఎర్ర సముద్రము పాయలుగా చేర్చి పగలు రాత్రి కూడా ఏది కావాలో, ఏది అవసరమో తన జనులకు కావాలని దేవుడు ఎరిగి ఆ ప్రకారంగా మేఘస్తంభముగా ఉన్నాడంట, అగ్ని స్తంభంగా ఉన్నాడు. రాత్రి అయితే అగ్ని స్తంభముగా ఉన్నాడు, పగలైతే మేఘస్తంభముగా. అంటే ఎండ నీకు తగలకుండా, ఎండ వల్ల నువ్వు నష్టపోకుండా మేఘముగా ఉండి ఇన్ని రకాలుగా నడిపించాడు. ఒకే ఆహారం తిన్నారు, ఒకే నీళ్లు తాగారు, అయినా సరే అనేకులు చచ్చిపోయారట ఇశ్రాయేలు. ఎందుకంటే వీళ్ళు తిన్నారు, చూశారు, కానీ దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడలే. కష్టంగా నడిచారు చాలా మంది, ఇసుక్కుంటూ నడిచారు చాలా మంది, అసహించుకుని సనుక్కుంటూ నడిచారు. మోషే నడిపితే నడిచేశారు అందరూ. ఏమన్నారు? తిండి విషయంలోనూ కూడా ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు తెలుసా? తిండి విషయంలోనూ, యాక ఇక్కడ ఈ కొత్తిమీర తినలేకపోతున్నాం, ఈ మన్నయ్యన యాకని ఐగుప్తులో ఎంచక్క చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు ఉండేవి అని అవి మాట్లాడుతున్నారు వీరి యాత్రలో. ఎంత దేవుడికి వేరైనటువంటి ఆత్మతో నడిచారు తెలుసా వీళ్ళు. ఈరోజు చెప్తున్నాను, మన యాత్ర కూడా అదే. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటల్లో సనుక్కుంటున్నావా, అది కూడా దేవుడు చూస్తాడు. విసుక్కుంటున్నావా, దేవుడు చూస్తాడు. నీ విసుగు చూస్తాడు, నీ సనుగు చూస్తాడు. అందుకంటున్నాను, నీ మనసు ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇది చెప్పండి, ఇసుక్కోడి అన్ని శరీరానికి కలుగుతాయా, మనసులో కలుగుతాయా? మనసులోనే కలుగుతాయి. హల్లెలూయా. మనసు ద్వారా ఇసుక అనేది బయటకు వస్తుంది. అంటే లోపడది ఉంది, అది బయటకు వస్తుంది అన్నమాట.
అవునా కదా? హల్లెలూయా. దేవుడు వాళ్ళు విసుకులు చూసాడట, వాళ్ళు సనుగులు విన్నాడట, అందుకని వాళ్ళని సంహారకునికి అప్పగించాడు. పెట్రోల్ రాలిపోయినట్లు రాలిపోయారు అనేకులు. ఎందుకు? ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసగా బ్రతికారు, అది గుర్తులేదు వాళ్ళకి. కొరడా దెబ్బలతోటి చర్మం ఒలిచేలాగా కొట్టారు, అవి గుర్తులేదు వాళ్ళకి. ఇప్పుడు దేవుడు వీళ్ళు ఎత్తకుండానే, వీళ్ళు కోయకుండానే, వీళ్ళు ఏం చేయకుండానే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆకాశం మన్నా కురుస్తుందండి. బండలోంచి నీళ్ళు వస్తున్నాయి, వెళ్ళి తోడు తెచ్చుకొని తిప్పలు పడకుండా ఎంత వస్తే చూడండి. ఏదో అంటారు సామెత కొంతమంది, కొంచెం చులకగా అందుబాటులో దొరికే ప్రతిదాన్ని చీప్గా చూస్తారట. అందుబాటులో దొరికేది మనకి చాలా దగ్గరగా దొరికేదాన్ని లోకుగా చూస్తారని జనులు. అది మనిషి అయినా సరే, వస్తువునైనా సరే. హల్లెలూయా. ఇశ్రాయేలుకి అలాగా ఏమి కష్టపడకుండానే దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి సమకూరిస్తే ఈ భోజనము, ఈ విధానం వాళ్ళకి ఏం జరిగిందంట? విసుగ్గా కలిగిందంట వాళ్ళకి. అవి గుర్తొచ్చాయంట. హల్లెలూయా. మాంసం కావాలని ఏడిచారు ఐగుప్తులు. ఆ ఐగుప్తు దాటిన తర్వాత యాత్రలో దేవుడికి మోషే చెప్పాడు, ప్రభువా వీళ్ళు చూడు మాంసం కావాలంటున్నారు, నేను ఇంతమందికి ఎక్కడి నుంచి పెట్టగలను అని చెప్పేసి బాధపడితే దేవుడు ఏం చేశాడంటే మొత్తం ఆ పక్షులు, ఆ పూరేళ్ళు అనేటువంటి వాటన్ని ఒక సమూహాన్ని మొత్తం వీళ్ళ దగ్గర తీసుకొచ్చాడు దేవుడు. అయ్యి వచ్చి పెట్టలు వాలిపోయి వాళ్ళ దగ్గర దాని చంపుకుని ఎంత కావాలో తిను నన్ను అన్నట్టుగాని వచ్చి వాలిపోయినమాట. ఒక్కొక్కడు మొత్తం తీసుకుని మాంసం తిడుతుంటే ఈ పళ్ళు సందులో ఉంటుండే కానీ ఒక్కొక్కడు చచ్చిపోయాడట. దేవుణ్ణి ఇసుకించి పొందుకోకూడదు నువ్వు. హల్లెలూయా. దేవుణ్ణి బాధ పెట్టి, అంటే దేవుణ్ణి ఎలా బాధ పెడతారంటే వీళ్ళకి ఒక సొంత ఇష్టం ఉంటుంది. అదే చెప్తున్నాను, దేవుని ఆత్మ లేనటువంటి వారు ఒక సొంత ఇష్టంతో, అది దేవునికి అవమానమైనా సరే, అది సంఘానికి అవమానమైనా సరే, వీళ్ళు తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వరకు పూనుకుంటారు అంతే. వదిలేస్తాడు దేవుడు, భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడని చెప్పింది బైబిల్లో. హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారితో సహా చేసే ప్రార్థన ఏం చెప్పి తెలుసా? ఆ సిలువలో యేసుప్రభు వారు పడుతున్నటువంటి శ్రమలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నీ చిత్తమే అన్నాడు. అంటే ఒక మనిషిగా తన బాధ చెప్పాడు. మళ్ళా యోహాను సువార్త 6:38 కూడా, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నీ ఇష్టం, నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు నాకు కావాలని నువ్వు అనుకున్నావో వాడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇంకొకరి ఇష్టం ప్రకారంగా నడుస్తానంటే నేను చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా దేవుడికి విరోధమైనటువంటి ఆత్మతో నడిపించబడతావు. ఇప్పుడు జనాలందరూ దేవుడు వారికి ఇచ్చిన మంచి మంచి విధానాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఎందుకు నష్టపోతున్నారు? ఏం సాధిస్తున్నారు? దేవుని ఆత్మను ఒక్కడు పోగొట్టుకుంటే చాలు నీ జీవితంలో నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి. అందుకని ఈ దేవుని ఆత్మ లేకుండా ఇశ్రాయేలు మోషేను వెంబడించారు. అదే ఆత్మ, పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంతో ఆకాశం నుండి బండలోండి నీళ్లు త్రాగి నడుస్తున్నారే గాని వీళ్ళు సనుగులు మాత్రం వీళ్ళియే, వీళ్ళు విసుగులు వీళ్ళియే. చూసారా, ఏమి మార్పు చెందలే. కానీ దేవుని ఆత్మ పొందిన వాడు, దేవుని ఆత్మతో నడిపించిన వాడు ఎలా ఉంటాడో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు అన్నమాట. ఆ యాత్రలో ఇబ్బంది ఉన్నా, ఇరుకున్న, కష్టం ఉన్న, సమస్య ఉన్నా సరే దేవుణ్ణి స్తుతిస్తూ యాత్రలో సాగిపోతూ ఉంటారు. హల్లెలూయా. కొంతమంది ఇంకా మొత్తానికి ఇంకా అందరికి ఇంకెవరికి భక్తి లేదు, ఇంకా నాకే భక్తి ఉన్నది అన్నట్టుగా, ఇంకా మరి నీకే భక్తి ఉంటే ఆ ప్రేమ పంచవచ్చు కదా. నువ్వే అనుకో, సపోజ్ నూతులో ఎన్ని నీళ్ళతో పంచుతూనే ఉంటుంది అది. కొంతమంది ఇంకెవరికి భక్తి లేదు, మరి నీకే భక్తి ఉన్నప్పుడు ఏది నీ క్రమం, ఏది నీ ప్రేమ, ఏది నీ విధానం, ఏది సంఘంలో? ఇది ఏం ఉండదు. కానీ అందరి భక్తి రైట్ కాదు. ఏంటిది? అందుకే చెప్తున్నాను, సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు ఎలా ఉంటున్నారంటే, చెప్పండి ఈ రోజు చూసుకోండి, ఈసారి దేవుని ఆత్మ లేకపోతే నీకు నచ్చినట్లుగానే ఉంటావు. నీకు అర్థం కాదు ఎప్పుడు కూడా. ఇది ఒక దేవాలయం అని, ఇక్కడ దేవుడు సంచరిస్తూ ఉన్నాడని, ఆయన నిన్ను కరుణిస్తాడని, ఆయన నిన్ను దీవిస్తాడని, ఆయన నీ చింత, నీ భారం తొలగిస్తాడని నమ్మకం లేకుండా వచ్చి నువ్వు కూర్చోండి ఉపయోగం ఏంటి? ఆత్మ లేని వాళ్ళు ఏంటి మంచోళ్ళు చెడ్డోళ్ళు అని కాదు ఇక్కడ. ఆత్మ లేని వాళ్ళందరూ నష్టపోతారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కడవరి కాలంలో దేవుని ఆత్మచేత నడిపించబడడం చాలా ఇంపార్టెంట్. అంటే వేరే టాపిక్ జస్ట్ పరిచయం చేసి వచ్చేస్తున్నాం అంతే. యోధా పత్రికలోనికి రండి. యోధా పత్రిక ముగింపులో మనం ఉన్నాం. 19వ వచనం చదవండి, త్వరగా ముగించుకోవచ్చు. యోధా పత్రిక 19వ వచనం 1.
తెలియజేయుచున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్యజీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని సందేహపడి వారి మీద కనికరమును చూపుడి. అగ్ని నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము చాలమ్మా. ఏం చెప్తున్నాడు దేవుడు? అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగు చేయుచు ఉన్నారు. ఎట్టివారట? 17 చెప్పాడు. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందిరని మన ప్రభువు యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారైంది భేదములు కలుగు చేయవారట. ఎట్టివారంట? మీరు భ్రష్ట మనసు కలిగినటువంటి వారట, భేదములు కలుగు చేసేవారట, సంఘాన్ని బాహాటంగా పరువు తీసేసేటువంటి వారట. ఏంటి, నీ భక్తులు ఎప్పుడు సంఘానికి పరువు పోయేలాగా నువ్వు ఎట్టి పరిస్థితులను అవకాశం ఇవ్వకూడదు. ఏదో అనుకుంటున్నారు సంఘం అంటే చాలా మంది, సంఘాన్ని పరువు పోయినా పర్లేదు. ఏమంటే దేవుడు చెప్పాడు, నీ దేహమే దేవుని ఆలయం అని. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని. ఇది అంచకాలం మాట. దేవుడు ఏమి చేయలేదు, నాకు నచ్చినట్లుగా నేనున్నా పర్లేదు అని అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, సంఘాన్ని పరువు తీసేలాగా, సంఘాన్ని క్రమాన్ని పాడు చేసేలాగా ప్రవర్తిస్తే దేవుడు క్షణంలో చూపించేస్తాడు ఖచ్చితంగానే. హల్లెలూయా. మర్చిపోతున్నారు జనాలు ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప కాదా? చెప్పండి. సరే, సమస్యలు ఉంటే ఉన్నాయి, బాధలు ఉంటే ఉన్నాయి, అయినా సరే సజీవులుగా మనం ఉన్నాం కదా. దేవుని కృప పెట్టి హాస్పిటల్లో లేకుండా మనం సంఘంలో ఉన్నాం కదా. ఇది దేవుని కృప కాదా? అక్కడ ఉంటే బాగుంటుందా? చెప్పండి. ఎక్కడ ఉంటే బాగుంటుంది? సమాజంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం. ఇది మంచిదా? లేకపోతే హాస్పిటల్లో మంచం మీద ఉంటే మంచిదా? అంటే దేవుని కృపతోనే కదా మనం ఇలా ఉండగలిగా. ఇప్పుడు అందులోనే కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అది చెప్తున్నాను, నీ ఇరుకులోనే నువ్వు వెతకాలంట దేవుణ్ణి. హల్లెలూయా. ఈ భక్తిలో టోటల్గా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేక నేను ముగించేస్తున్నాను. కానీ ఈ ఆత్మ లేనటువంటి వారు ఏం చేస్తారంట? సంఘాల్లో భేదములు కలగజేయడానికి పూనుకుంటారంట వీళ్ళు. ఇంకా మొత్తం అంతే. వీళ్ళు వంకలు తీసుకోరు ఎంతసేపు, వీళ్ళు వంకలు ఎట్టి పరిస్థితుల్లో మానుకోరు. వీళ్ళకి నచ్చినట్టుగానే ప్రార్థన చేసుకుంటారంట. ఆ ప్రార్థన కూడా ఉప్పుగా సప్పగా ఉంటుంది, అంతే. ఉపయోగం ఉండదు, ఎవరికి క్షేమాభివృద్ధి ఉండదు. మార్చుకుందాం దయచేసి. అటువంటి లక్షణాలు మనలో ఉంటే గనక మనం మార్చుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను, నీవు, మనం అందరము కూడా దేవుని ఆత్మ చేతనే నడిపించబడ్డానికి మనం సమర్పించుకోవాలి దేవుని సన్నిధిలో. దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఏంటి, నీవు అన్ని విషయంలోనూ క్రమాన్ని కలిగి ఉంటావు అన్నమాట. ఇదొక్కటి చాలు నీ భక్తి నాశనం అయిపోవడానికి. దేవుని ఆత్మ లేకపోతే నువ్వు క్రమం ఉండదు నీలో. నీకు నచ్చిన వేలో నువ్వు ఉంటావు ఎంతకాలం అయినా సరే. కొంతమంది ప్రార్థనలో గడపరు, అసలు ఇష్టం ఉండదు. అసలు ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. పోగొట్టుకుంటారు. వచ్చి కూడా చాలా మంది దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. అవకాశాలు, దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారు చాలా మంది. హల్లెలూయా. కోల్పోతారు. అంటే దేవుడు ఇంకా నువ్వు ఎప్పుడు పూనుకుంటే అప్పుడు నీకు అవకాశం ఇవ్వాలా? చెప్పండి. నువ్వు ఎప్పుడు పూనుకుంటే అప్పుడు అవకాశం ఇవ్వాలా? పబ్లిక్ ఎగ్జామ్ మార్చి నెలలో జరుగుతుంది, అప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు ఆ రోజు పెళ్ళి ఉంది, నాకు ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాలి నేను, లేకపోతే మా ఇష్టమైన ఈరోజు సినిమా వచ్చినప్పుడు నేను రాను, నాకు ఎగ్జామ్ తర్వాత ఎట్టనంటే ఎడతాడు వీటి కోసం. మరి వాళ్ళు ఎవరు ఎట్టరు కదా. మరి దేవుడు వీళ్ళకి ఎప్పుడు వీళ్ళు కోరుకున్నప్పుడు ఇవ్వాలి అవకాశం. అందుకనే ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడ్డాడని రాయబడి ఉంది 12వ అధ్యాయం 17వ వచనం ఎబ్రీ పత్రికలో. అంటే నీకు నచ్చిన తర్వాత, నాకు నచ్చిన తర్వాత కాదు, దేవుడు అనుకున్న తర్వాత మనం పూనుకోవాలంతే. దేవుడు ఒకటి అనుకుంటున్నాడు నీ పట్ల, నా పట్ల. అది అనుకున్నప్పుడు నువ్వు దాన్ని కనెక్ట్ అయిపోవాలి భక్తి జీవితంలో. అందుకనే చాలా విషయాలు ఉన్నాయి. ఇది సింపుల్ మ్యాటర్ కాదు నేను చెప్పడం. నేను ఇంకా చెప్పాలంటే ఇంకా ఆత్మ అంశంలోనికి వెళ్ళలేదు, జస్ట్ పరిచయ వాక్యాలు మాట్లాడుతున్నాను అంతే. హల్లెలూయా. ఈ దేవుని ఎటువంటి ఆత్మ లేకుండా నువ్వు ఒకవేళ దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం 100 సంవత్సరాలు అనుకో, 100 సంవత్సరాలు ప్రసంగాలను వింటున్నా కానీ నీ క్రమం ఏమి ఉండదు. అసలు నీ క్రమాన్ని చూసి ఎవరైనా ఫాలో అవ్వాలనే మనసు ఎవరికి ఉండదు. అందుకని దేవుని ఆత్మచేత క్రమముగా నడుస్తున్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఫాలో అవ్వకపోతే, మరి నువ్వు నష్టపోకపోతే లాభం ఎలా పొందుతావు చెప్పండి. హల్లెలూయా. బాహాటంగా. అందుకని చుట్టూ చూడండి ఎన్ని భయంకరమైన పరిస్థితులు మన ముందు దేవుడు చూపెడుతున్నాడు.
చూడండి, దేవుని ఆత్మ లేనటువంటి వాళ్ళు ఎంత బరి తెగించి దేవ విరోధమైనటువంటి కార్యాలు పూనుకున్నారు చూడండి. అంటే వాళ్ళు మంచోళ్ళు చెడ్డలని కంపేరింగ్ కాదు, దేవుని ఆత్మ లేకపోతే అంత భ్రష్ట నిర్ణయాలు తీసేసుకుంటారు ఎవరికి వాళ్ళే. హల్లెలూయా. సమాజానికి భయపడో ఎవరికో భయపడో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారట. మరి ఆయనకి భయపడి తీసుకోకూడదు కదా మరి. చూసారా, అసలైన వ్యక్తికి ఏమో భయపడరట, మిగిలిన వాళ్ళు ఎవరెవరి కొరకో వీళ్ళంట క్రమాన్ని మార్చేసుకుంటారంట. ఆత్మ కలిగిన వాడు ఎవరి కోసం మార్చుకోడు క్రమాన్ని. ఒంటరిగానైనా మిగిలిపోతారు కానీ ఎవరి కోసం ఆత్మ కలిగినటువంటి వాడు మార్చుకోడు గాక మార్చుకోడు. హల్లెలూయా. బోల్డ్ ఆఫర్లు వచ్చాయి నాకు, బోల్డ్ ఆఫర్లు. ఎవరి దగ్గర దేవుని కృప పెట్టేంత వరకు బుడబొక్కలు అవుతారానికి దేవుడు యాక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు అసలు. లేకపోతే డబ్బు జోసఫ్ దగ్గర కుప్పల కుప్పల కింద ఉన్న డబ్బు ఈరోజు. హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం ఉండేవాడు కాదు. అర్థమైందా? దేవుడు ఉండేవాడు కాదు. ఈరోజు దేవుణ్ణి దూరం చేసుకుని చాలా మంది ఏదేదో పొందుకుంటే చాలు, ఎవరు మనం పొగిడితే చాలు అనుకుంటున్నారు. వచ్చి ఎవరు పొగిడితే ఉపయోగం అని చెప్పండి. పొగిడినోళ్ళు ఎవరు నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళరు, పొగిడినోళ్ళు ఎవరు నిన్ను నరకాన్ని తప్పించలేరు. కాబట్టి పొగిడినా తిట్టినా ఏది చేసినా దేవుని కృపలో నుండి వేరైపోకూడదని ఉండాలి. నీకే లేకపోతే ఎవరేం చేయగలరు? దేవుడు సంఘ ప్రార్థన అయినా సరే, సేవకుడు ప్రార్థన అయినా సరే వినవలసినంత వరకు వింటాడు. అదంతా నువ్వు దుర్వినియోగం చేసుకునే రీతిలోనే నువ్వు నడిస్తే, భ్రష్ట మనసు చెప్పినే నువ్వు నడిస్తే, ఆ తర్వాత సంఘ సేవకుడు సంఘం మొరపెట్టి ప్రార్థన చేసినా దేవుడు వినడు గాక వినడు. హల్లెలూయా. వీళ్ళు ఊరి మీద తిరుగుతుంటే దేవుడి సంఘమును సేవకుడు ఏడుతుంటే వినడా? అలాగా అరే సంఘం నా కొరకు కన్నీరు కారుస్తుంది, దైవజనుడు నా కొరకు కన్నీరు కారుస్తున్నారు, నేను అలా ప్రవర్తించకూడదు, నేను అలా నడవకూడదు అని ఉండాలా లేదా? అలా ఏం ఉండరట. వీళ్ళకి నచ్చినట్లుగా ఉంటారో, లేసే సాక్ష్యం చెప్పేస్తాను నువ్వు అంతే. హల్లెలూయా. అంటే వీళ్ళందరూ నీకు పనికిరాని వాళ్ళు మాట. నీ దృశ్యంగా నువ్వేం చెప్తే దాన్ని నమ్మేసి దాన్ని ఫాలో అవ్వాలి మాట వీళ్ళందరూ అన్నారు. దేవుడు ఊరుకుంటాడండి? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారిని నువ్వు వ్యర్థమైన ప్రార్థన చేపిస్తుంటే దేవుడు ఎలా ఊరుకుంటాడు? దుర్వినియోగ ప్రార్థన చేపించేస్తుంటే దేవుడు ఎలా ఊరుకుంటాడు? కొంతమంది నిజమే ప్రార్థనా పరుల యొక్క ప్రార్థనను దుర్వినియోగం చేస్తారు కొంతమంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే వాక్యం ఏం చెప్తుంది? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు దేవుని వాడు కాడు అంట. నేను ఒక మాట చెప్తున్నాను, సంఘం అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఆదివారం ఒక్క ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, ప్రభు బలలో పాలు పంపులు పొందినంత మాత్రాన దేవుడు నిన్ను మెచ్చడుగాక మెచ్చడు. నీ సమస్యలు నీకున్నాయి, మరి దేవుడికి కూడా ఒక సమస్య ఉంది నిన్ను పెట్టే. హల్లెలూయా. నిన్నే నువ్వు ఫాలో అవుతే, నిన్నే నువ్వు చూసుకుంటే మరి ఆయన్ని ఇప్పుడు చూస్తావు నువ్వు. ఎందుకు ఉపవాస ప్రార్థన మనకు అవసరం? ఎందుకు ఉపవాస ప్రార్థన అవసరం? చాలా మంది ఇంకా ఆదివారం వస్తే చాలు, మిగతా రోజు వెళ్ళకపోయినా పర్లేదు, ఏ కూటానికి వెళ్ళకపోయినా పర్లేదు. దేవుని ఆత్మ లేకపోతే అదే చెప్తున్నాను, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటావు అంతే. అదే దేవుని ఆత్మతో నువ్వు నడుచుడు, నీకున్నటువంటి ఇబ్బందిలోనే, ఇరుకులోనే, సమస్యలోనే, కష్టంలోనే, నష్టంలోనే, బాధలోనే క్రమాన్ని మాత్రం నువ్వు విడవగాక విడవంతే. హల్లెలూయా. ఇంకా అల్టిమేట్ ట్రూత్ ఇంతే. ఇదే దేవుడు చెప్పేశాడు. ఇంకా ఆత్మను పొందినటువంటి వారు తమ జీవితము క్రమముతో, క్రమశిక్షణతో కూడా ఉంటుంది. ఆత్మ లేనటువంటి వారు అక్రమముగా ఎక్కడ ఉంటే అక్కడ వారికి నచ్చినట్లుగా వాళ్ళు లబ్ధి పొందడానికి, వాళ్ళు మేలు పొందడానికి, సంఘాన్ని నాశనం చేయడానికి వాళ్ళకి నచ్చిన వేలకు వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. అందుకే ఒక బీదవాడు, ఒక దరిద్రుడు, ఒక రోగి అయినటువంటి లాజర్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్ని ప్రసంగాలు లాజరు కోసం. హల్లెలూయా. అప్పుడే 3-4 సార్లు నర్సాపూర్లో ఒకసారి, చన్నవాసులో ఒకసారి, ఇక్కడ ఒకసారి మూలవాక్యం, లాజరు ధనవంతుల కోసం మూలవాక్యం ఆదివారం. హల్లెలూయా. ఏముంది అక్కడ? లాజరు ధనవంతులు ఒక నరకానికి వెళ్ళాడు, ఒక స్వర్గానికి వెళ్ళాడు, అంతే కదా, సింపుల్ గాని. అంతేనా? హల్లెలూయా. ఆత్మ కలిగిన వాడు లాజరు. అందుకే చూడండి, ఆత్మ కలిగినటువంటి వాడిని సాతానుడు అసలైన విషయం చెప్తాను, బాధ పెడతాడేమో, కష్టపెడతాడేమో, ఇబ్బంది పెడతాడేమో, నలగొడతాడేమో, క్రమాన్ని మాత్రం మార్చలేడు. హల్లెలూయా. ఆత్మ లేని వాడిని పేను మార్చేస్తుంది తల్లో, నీ తల్లో పేను మార్చేస్తుంది నిన్ను. ఇప్పుడు తుమ్మావంటే ప్రార్థనకి వెళ్ళడానికి సిద్ధపడ్డావు, బైబిల్ తీసుకున్నావు, ఇంట్లో ఎవరో తుమ్మరు, అంతే నువ్వు ఆగిపోతావు దెబ్బతోటి. ఏమి ఉడుము వచ్చి పడిపక్కర్లేదు ఆగిపోవడానికి, తుమ్ముకు ఆగిపోతావు నువ్వు.
మేము అడిగెట్టో బయట గట్టిగా నవ్వు మేము అన్నమాట పిల్లి, అంతే ఇంకా ఆగిపోతామాట. చూసా, ఆత్మ లేకపోతే అది చెప్తున్నాను, ప్రతిదీ ఒక దెయ్యం నిన్ను ఆపేస్తుంది అన్నమాట. దేవుడు ఆపడు సుమా నిన్ను, దేవుడు నడిపిస్తాడు. యేసయ్య గారి పాట అంటారు కదా, జడివానలోనైనా సుడిగాలులోనైనా, హల్లెలూయా, ఏదైనా సరే. కానీ ఈ తుమ్మ ఆపేస్తుంది, పిల్ల ఆపేస్తుందంటే ఆత్మ కలిగిన వాడిని అగ్నిగుండం ఆపలేకపోయింది. హల్లెలూయా, సింహాలే ఆపలేకపోయి ఆత్మ పొందినటువంటి వాడిని ఈ తుమ్ములు నల్లులు ఆపేస్తున్నాయి అంటే, అమ్మా తల్లి, ఈ ఆత్మతో ఉన్నావు నువ్వు ఆలోచించుకోవాలి. హల్లెలూయా, మనుషుల కొరకు నువ్వు ఆలోచించుకొని నీ భక్తిని నాశనం చేసుకోవద్దు దయచేసి. ఏ మనుషులు నీతో ఉండరు అసలు. హల్లెలూయా, ఏ మనుషులు నీతో ఉండరు. వాళ్ళ కొరకు ఆయనని ఎందుకు దూరం చేసుకుంటావు? తెలివైన వాళ్ళు అయితే అందరూ నిన్ను వదిలేసినా సరే వదిలేని, ఆయన్ని మాత్రం నువ్వు వదలకు. ఇది తెలివైన ప్రార్థన, ఇది తెలివైన భక్తి అంటే. ఎందుకంటే ఒక మాట చెప్తున్నా ఫైనల్గా, ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్. చాలా దగ్గరలో ముగింపులోకి వచ్చేసాం అంతే మనం, చాలా ముగింపులోకి వచ్చేసాం. ఇప్పుడు జనవరి అయిపోతుంది, ఇప్పుడు పిల్లలందరికీ ఆటోమేటిక్గా ఇంకా పబ్లిక్ ఎగ్జామ్ రెడీగా ఉంది. సిద్ధపడండి పిల్లలారా, ఇంకా డేట్తో సంబంధం లేదు. ఇంకా జనవరి వచ్చేసింది, ఆల్రెడీ అయిపోయింది జనవరి, ఇంకా పబ్లిక్ రెడీగా ఉండాలి అంతే. అలాగా ప్రభు ఈ భూమి మీదకి రావడానికి చాలా సమయం చాలా దగ్గరగా ఉంది. ఇంకెప్పుడు సాగుతావు నువ్వు? సాగడానికి ఓపిక లేదు. ఓపిక ఎలాగొస్తుంది సాగడానికి? ఓపిక వాక్యము ద్వారా వస్తుంది నీకు బలం. అందుకని ఏలియాకి 2 మార్లు దేవదూత ద్వారా ఆహారం పెడితే ఏంటి కాకులట్టుకెళ్ళిచ్చి 17:3 మొదటి రాజులు, రొట్టు మాంసం కాకులట్టుకెళ్ళిచ్చి ఏలియాకి, దేవదూతలు అంటే పక్కన అడదాం, కాకులు పట్టుకెళ్ళి కాకోళం ద్వారా అంట ఏలియాకి మాంసం రొట్టును ఆహారాన్ని అందించేటట్టు దేవుని ఆత్మచేత నడిపించబడితే ఏమీ కలగదు, ఇంక ఒంటరిగా ఉండిపోవాలి, ఎందుకు పనికిరాకని అనుకుంటున్నారేమో. కాకుల ఆహారాన్ని పెట్టి పోషించే దేవదూతల ఆహారాన్ని పెట్టారు. కేరీతు వాగునీరు తాగాడు, చివరికి తానకే తినడానికి దిక్కులేదు. బేద ఎదువరాలు, సారైపోతే ఎదువరాలు, ఆమె పోషించేసింది ఏలియాని. హల్లెలూయా, చూసారా? ఏండే ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని, నాకు ఇప్పుడు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. అది చూసి వాక్యానికి వెళ్ళే ముందు నాకు చాలా సంతోషం, చాలా ఆనందం కలిగింది. అవసరం పెట్టి మీకు జస్ట్ అది ఏంటంటే, సంఘంలో ఉన్న బీదల ద్వారా తక్కువ కానుకలు వచ్చినను దేవుడు బలమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా, పోస్ట్ వచ్చింది ఏంటి, సంఘంలో ఉన్నటువంటి బీదల ద్వారా వచ్చే తక్కువ కానుకల ద్వారా అయినా ఏం చేస్తాడంటే దేవుడు బలమైన కార్యం చేస్తాడు. ఎందుకు చేస్తాడు, ఇప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడంటే సంఘంలో ఆ బీదలే ఆత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా, ఇచ్చేది బీద కానుకే, కానీ ఆత్మతో ఇస్తున్న కానుక. నువ్వు ఇచ్చే కానుక కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, నువ్వు ఇచ్చే కానుకను పెట్టి కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను ఇస్తున్న కానుక నిన్ను ఘనపరచాలయ్యా, నిన్ను మహింపరచాలి, ఈ ఆశ కూడా నీకు ఉండాలి. కొంతమంది వాళ్ళ కానుకతోటి దైవజనాన్ని మొత్తం గ్రిప్లో తెచ్చేసుకుంటారు అన్నమాట, పెట్టేసుకుంటారు, మొత్తం సంచిలో పెట్టేసుకుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా అయ్యగారు వీళ్ళు ఏం చెప్తే వీళ్ళు ఒకటమంటే ఒకటి, కూర్చోమంటే కూర్చోవాలి, ఏం చేయమంటే అది చేయాలన్నమాట, ఆపేయమంటే ఆపేవాలి, పాడమంటే పాడాలి, ఈ ప్రసంగం వద్దంటే చేయాలి, అవన్నీ చెప్పండి. అందుకని సంఘంలో ప్రతి వ్యక్తి ఉన్న కొద్దిమందే 10 మంది, నలుగురే ఆ ఆత్మతో, దైవజనుడిని దేవుడు ఏ ఆత్మతో మండిస్తున్నాడో ఆ ఆత్మతో నింపబడు. నువ్వు బలమైన శక్తి కలిగిన కార్యాలు చూస్తామండి. అల్లెలు ఊహించని కార్యాలు జరుగుతాయి సంఘంలో, ఆశ్చర్యం కలిగిస్తుంది సంఘాన్ని చూసే లోకానికి. కానీ సంఘంలోనూ భ్రష్ట మనసు కలిగిన ఆత్మతో కొందరు ఉండిపోతారట. ఖచ్చితంగా ఉంటారు, అందులో నువ్వు ఉండొద్దు దయచేసి. ఖచ్చితంగా 100% లేఖ నెరవేరుతుంది. భ్రష్ట మనసు కలిగిన ఆత్మతో కొందరు ఉంటారు సంఘంలో. వీళ్ళు బిస్మిచ్చిపోయి వీళ్ళకి నచ్చిన వేలో ఉంటారు, అసలు దేవుని వాక్యానికి చోటెవరు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ఎన్ని రకాలుగా దేవుడు పోల్చాడంటే, బండను కొట్టే సుత్తుగా అంటదట వాక్యం. అంటే ఎందుకు హృదయాన్ని నిన్ను కఠినపరుచుకుంటావు? ఎందుకు ఆ సుత్తి అనేటువంటి దేవుని వాక్యం కొడతానికి కనీసం నలుగుపో, బద్దలవు దయచేసి. అంతేగాని ఇంకా బండెక్కిపోకు. అంటే వాక్యం అనే సుత్తికి కూడా బద్దలవని బండలాగా నువ్వు ఉన్నావంటే నువ్వు చాలా డేంజర్ అని అర్థం మాట.
నిజమే, దయచేసి అలా ఉండొద్దు, కఠినపరచుకోవద్దు. సాకల వాణ్ణి సబ్బు అట్ట, కంసాల వాణ్ణి అగ్ని అట్ట. ఇన్ని రకాలుగా ఎందుకు పోల్చాడు దేవుడు అంటే, ఈ 3 రకాలుగా నువ్వు ఏ రకంలో ఉన్నా సరే నిన్ను బాగు చేయడానికి దేవుడు ఉపయోగపడతాడట. ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్ని రకాలుగా బాగు చేయడానికి కూడా వీళ్ళు అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు దేవుడు ఉంటాడా, వాళ్ళలో దైవం ఉంటుందా? నేను చెప్తున్నాను, మీరు బాధపడకండి, తప్పదు, దైవజనుడు చెప్పాలి ఎవరైనా సరే. చాలా మంది సంఘంలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మ ప్లేసులో దురాత్మలు ఉన్నాయి. దీనికోసం ఎవరికి వాళ్ళు ఎవరు పడుకోవద్దు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని దయచేసి. దేవుని ఆత్మ ప్లేసులో వీళ్ళు ఒంట్లో దురాత్మలు ఉన్నాయన్నమాట. ఈ దురాత్మలు ఏం చేస్తే తెలుసా, ఇంటిని కూడా నాశనం చేసుకుంటారు వీళ్ళు. చివరికి ఖచ్చితంగా జరుగుతుంది అది. ఇంటిని కూడా నాశనం చేసేసుకుంటారు వీళ్ళు. ఇంట్లో వాళ్ళ భక్తి కూడా నాశనం అయిపోతుంది. రక్షణ పొందడం చక్కగా పక్కన పెట్టి, రక్షణ పొందిన వాళ్ళ భక్తి కూడా నాశనం చేస్తారు వీళ్ళు. అంతలాగా ప్రతి దానికి వేరుగా ప్రవర్తిస్తారు వీళ్ళు. చాలా కష్టమే అండి. ఏంటి ఎలాంటి ప్రసంగం, ఇదిగో ఈ రాత్రి దేవుడు నేను దీవించబోతున్నాడు ప్రియుల, నమ్మిన వాళ్ళు గట్టిగా దప్పట్లు కూడా దేవుడు సోదరం చెప్పానంటే ఇంకా ఆమె నాలుగు వంకాయ పులుసు హల్లెలూయా. ఏంటిది అసలు? నువ్వు దేవుని ఆత్మను వదిలేసి నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఆమేనంటే ఏం జరిగిపోతుంది? ఆమేనంటే ఇంకెప్పుడు మారుతారు? ఎప్పుడు ఆ బలము చేత ఆ శక్తికి మించిన ప్రయాణాన్ని ఎప్పుడు చేస్తావు నువ్వు? ఎప్పుడు చేస్తావు? శక్తికి మించిన పోరాటం ఉంది మనకి. హల్లెలూయా. నీకు నాకు మనందరికీ శక్తికి మించిన పోరాటం ఉంది. ఈ పోరాటంలో అంటే దేవుని సంఘంలోనే కనబట్టలేదు జనాలు. మరి పోరాటంలో నువ్వు ఎలా పాలు పంపులు పొంది విజయాన్ని పొందుతావు? ఆయనకే కనబడకపోతే నువ్వు విజయం పొందుతావా? చెప్పండి. రకరకాలుగా అయిపోతారు సమాజంలో. అందుకనే మన చుట్టూ కనబడుతున్న ప్రతి పరిస్థితి మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రభువా, ఇతరులాగా అటువంటి భ్రష్ట మనసుతో నేను ఎట్టి పరిస్థితుల్లో నడవకూడదు ప్రభువా. సంఘము పాడైపోయేటువంటి ఎటువంటి దుష్ట ఆలోచన నేను కలిగి ఉండకూడదు ప్రభువా. సంఘానికి నష్టము కలిగించేటువంటి, నాకు లాభం కలిగే ఎటువంటి దాన్ని నేను చేయకూడదు ప్రభు. ఇలాంటిది నీకు ఉండాలి. అప్పుడు ఆత్మదేవుడు కూడా నీ మీద దిగి వచ్చి నిన్ను నడిపించడానికి పూనుకుంటాడు. అందుకని ఆత్మదేవుడు, బాబోయ్ నేను నిన్ను నడిపించలేను, నువ్వు వద్దు బాబోయ్ అని వదిలేసేయకూడదు. ఆయన ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారట. ఆత్మ లేని వారు దేవుని వారు కారట. ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆత్మ లేకుండా వీళ్ళు ఉంటారో, వీళ్ళు సంఘములోనూ కూడా వీరి మాదిరి చెడిపోతుంది, వీరి క్రమం చెడిపోతుంది. ఇప్పుడు చెప్పండి, నిన్ను చూసి ఇంకొకరు నడవాలంటే మాదిరి ఉండాలా లేదా? మాదిరి లేకపోతే ఎలా నడుస్తారు మిగిలిన వారు? నడవలేరు అసలు. ఏ బాబు హల్లెలూయా, వాక్యం అయిపోయిన తర్వాత ఇంకో ఆత్మ వస్తుంది, అప్పుడు ఉండదు నీకు, అప్పుడప్పుడు తానరా. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, ఈ కొత్త సంవత్సరంలో అయినా మనం దేవుని సన్నిధిలో ఒక తీర్మానం సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా. సీరియస్గా తీసుకోవాలి. ఒక మాట చెప్తున్నా ఫైనల్గా, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడు. నీ కష్టాలలో, నీ కన్నీళ్లలో, నీ వేదనలో, నీ దుఃఖంలో దేవుడు తోడుగా ఉండి నిన్ను ఎప్పటికప్పుడే బలపరుస్తాడు. ఏలియా పడుకుంటే ఎందుకు లేపు 2 మార్లు దూత వచ్చి ఆహారం పెట్టిందంటే, అతడు శక్తి మించిన ప్రయాణం చేయడానికి కావాల్సిన బలము సమకూర్చడానికి. ఈ పరిస్థితులన్నీ ఏం చేస్తాయంటే నిన్ను నన్ను కృంగిపోయి అక్కడే స్టాప్ చేస్తాయి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మచేత నిన్ను బలపరచగా నువ్వు ముందుకు సాగగలుగుతావు అన్నమాట. నువ్వు సాగితేనే కదా ఇంకొకరిని బలపరుస్తావు. నువ్వు సాగకుండా అక్కడే నువ్వు బంధింపబడితే ఇంకొకరిని ఎవరినన్నా నువ్వు నడిపిస్తావు? దేవుడి దగ్గరికి నడిపించడం జరగదు. హల్లెలూయా. కాబట్టి గుర్తొచ్చినప్పుడు ప్రార్థన, అమావాస్య పుణ్యానికో ప్రార్థన, లేకపోతే ఆదివారం ఒక ప్రార్థన, ఏం జరుగుతుందో చెప్పండి? ఏం ఉపయోగపడతాయి? దేవుడు ఆత్మ నీ మీదకి ఎలా దిగి వస్తాడో, నీ పట్ల ఎలా గొప్ప కార్యాలు చేయడానికి పూనుకుంటాడో. ఏంటి, దేవుడు నడిపించడానికి నువ్వు రెడీగా ఉండాలి అక్కడ. అవునా కదా? నువ్వు ఎప్పుడో రెడీగా అయితే అప్పుడు తీసుకెళ్తాడు ఆయన. ఇప్పుడు అర్జెంటుగా మనం ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళాలి, సాయంత్రం 7 గంటలకి ట్రైన్. నీకు ఇంటికాడ ఇక్కడ పీతల కూర ఇట్టుకున్నావు, లేకపోతే ఇష్టమైంది ఏదో కూర రెడీ చేసుకున్నావు, ఇంకా కూర ఉడకలేదు. అవతల నాలాంటి పాస్టర్ గారు ఫోన్ చేసేస్తాడు. హల్లెలూయా. ఫోన్ చేయమ్మా టైం అయిపోయింది, త్వరగా ఆటో పంపిస్తాను అక్కడికి, రెండమ్మ టైం అయిపోయింది అంటే, కూర ఇంకా ఉడకలేదంటే ఆటో ఇక్కడ ఉంటుందేమో కానీ ట్రైన్ ఉంటుంది అక్కడ ఉంటుందా? ఉండదు. నాకులాగా ఆరాటపడరండి, అవసరం పెట్టి ఫోన్లు చేసుకోవడం అందరికనే. ఏం అవసరం లేదు, వత్తలతో మానేసుకుంటారు అంతే. హల్లెలూయా. ఎందుకంటే అందరూ ఆత్మను పొందిన ధన్యులు అవ్వాలని ఆశ.
హల్లెలూయా. ఒక్కరు మిస్ అయిపోయిన బాధ, అయ్యో మన సహోదరులు, మన తోటి వారు వీళ్ళు పాడైపోకూడదు, వీళ్ళు నష్టపోకూడదు, వీళ్ళు భ్రష్ట మనసుకి వెళ్ళిపోకూడదు అనే ఆరాటము, ఆశ. అందరం వెళ్ళాలి, అందరం పాలు పంపులు పొందాలి, అందరూ దీవించబడాలి, అందరం మేలు పొందాలి. మరి ఇలాగా ఆశపడుతున్నటువంటి వానికి అవకాశం ఇవ్వాలా లేదా జనులు? ఎవరికొండో చెప్పండి, పనులు ఉండవా ఎవరికైనా? ఎవరి పనులు వాళ్ళకు ఉంటే నీ పని కొరకు దేవుని ఆత్మ క్రమాన్ని మార్చేసుకుంటావా నువ్వు? అది నష్టం కాదా? చెప్పండి, అది పద్ధతి కాదు కదా. ఇలాగా క్రమం అనేది పోతుందండి ఆత్మ లేకపోతేనే. ఇంకా దైవజనుడు అక్కడ నీ కొరకు ఎంత మొరపెట్టి ఎంత ఏడ్చినా కానీ నీకు ఏమి సేవలు జల్లు కొట్టవు. నీకు నచ్చిన వేలో ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని కార్యాలు చూసు, దేవుడు ఎన్ని రీతిగా దర్శిస్తూ ఉన్నా నువ్వు అలాగే ఉంటావు. అందుకనే నేను నాంచి నొక్కి చెప్తున్నాను ఏమనగా, ఒక సమర్పణ తీర్మానం చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నా భార్య అయినా సరే, నా చెల్లి అయినా సరే, తల్లైనా కూతురైనా, ఏ ఆత్మ నన్ను నడిపించకూడదు. ఇది నా తీర్మానం ఫస్ట్ నుంచి. ఎంత నేను ప్రేమించే వాళ్ళు మాట్లాడిపోతే పిచ్చిల్లా బెంగెట్టుకుంటాను, బాధపడతాను, ఎంతో వేదన పడిపోతాను. అయినా సరే వాళ్ళ ఆత్మతో నేను నడిపించబడడానికి ఇష్టపడిన అసలు అల్లెలు. లేకపోతే జోసెఫ్ అనేవాడు ఇంతకాలం భక్తి చేయడానికి అసలు ముందు ఉండేవాడే కదా అసలు. ఎందుకంటే అందరి ఇష్టం, అందరు చెప్పినట్లుగా ఉంటాం. అందరి ఆత్మల చేత నేను సేవ చేయాలి, దేవుని పని చేయాలంటే ఒక్కొక్క ఆత్మ తీసుకుని నన్ను ఎక్కడెక్కడ ముంచెదిరి పాడికి. హల్లెలూయా. అందుకు వివాదాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? దైవజనుడికి ఇంకొకరికి వివాదాలు. దైవజనుడు ఏమో దేవుడు ఎలా చెప్పాడు దాని ప్రకారంగా నడవంటే వాళ్ళేమో నడవడరు. ఇలా రకరకాలుగా ఉంటాయి సమస్యలు. అందుకని వివాదాలకు కారణమవుతారట ఆత్మ లేనటువంటి వారు. ఆత్మ పొందినటువంటి వారిగా మనం ఏం చేయాలి చెప్పిన, సంఘములో మన కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన సూర కార్యాలు చేయడానికి ఆత్మను కలిగిన వారిగా నింపబడి ప్రార్థన చేస్తే దేవుని శక్తి, దేవుని అభిషేకం బలముగా దిగొస్తుంది మన మీదకి. హల్లెలూయా. అంతేగాని దేవుని ఆత్మ లేకుండా నువ్వు ప్రార్థన చేస్తావు, ఎంతకాలం చేస్తావు ఉపయోగం అని చెప్పు. సాతాను కూడా అనుకుంటాడా, చేయనెత్తాడు. ఇంకోటి చెప్పినా, ఇంకొకరు ఆత్మతో ప్రార్థన చేయనివ్వకుండా ఆ సమయాన్ని దొంగిలించడానికి నీతో చేపించేస్తాడు ఆయన. ఆడు చేసి చేస్తాడు సైతాను కూడా. అందుకని నన్ను ప్రార్థనలో సమయం దుర్వినియోగం అయిపోతుందని. అందుకని మీరు ఎట్టి ఆత్మ కలిగిన వారు మీరు ఎరుగురు అన్నాడు దేవుడు. పౌలు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎరగాలి, నువ్వు ఏ ఆత్మతో నువ్వు ఉన్నావో ప్రస్తుతం నీకు తెలియాలి ఖచ్చితంగానే. కనీసం ఏ ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఇప్పుడైనా ప్రసంగం ద్వారా నీకు ఒక స్పష్టత రావాలి. నీకు ఆత్మ లేని వాళ్ళు నచ్చినట్లు వస్తారు, వాళ్ళు నచ్చినట్లు వెళ్ళిపోతారు, అంతా వాళ్ళు నచ్చినట్లు ఉంటారు. కానీ దీనికి నచ్చినట్లుగా బ్రతికంతా ఉండరు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మన బ్రతికంతా దీనికి నచ్చినట్లుగా ఉండటే గొప్ప భాగ్యం మాట. ఎందుకంటే కొంతకాలమే ఉంది, ప్రభు రాక సమీపంగా ఉంది. మనం అందరూ ఎత్తబడేటువంటి గుంపులోకి రావాలి. ఎత్తబడే గుంపు ఎవరిది ఏంటంటే ఈ సంఘంది ఆ సంఘంది కాదు. ఎవరైతే ఆత్మతో నడిపించబడుతూ తమ క్రమాన్ని కట్టుకుంటారో, మార్చుకుంటారో, ఇతరులు ఈ క్రమంలో నడవాలని బాటగా ఉంటారో అట్టి వారందరూ ఎత్తబడతారు. క్రమాన్ని చెడగొట్టి తమ నచ్చిన బాటలోనే అందరూ వినాలి, నడవాలనుకుంటారో వీరందరూ విడబడతారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎత్తబడదామా విడబడదామా? ఏం చేద్దాం? ఎత్తబడదాం. ఎత్తబడాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అందుకని ఆత్మ లేనివాడు నావాడు కాడు. మరి ఆయన వాడు కాకపోతే ఆయన దగ్గరికి ఎలా వెళ్తారు? కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయన వారం అవ్వాలి. ఆయన వారికి ఎలా ఉండాలి అంటే ఆయన ఆత్మ వచ్చేగో మనకు కావలసిన సంగతులను తెలియపరుస్తాడట ఆత్మదేవుడు. అవసరం లేని మాటలు మాట్లాడు ఆత్మదేవుడు. ఏంటి మనకి ఏది అవసరమో దాన్ని తెలియపరుస్తాడు. అందుకే ఈ లా ప్రకారంగా ఓఫీర్ గారు చెప్పినటువంటి విధానంలో మనకి ఈ వాక్యం చెప్పాలా ఆ వాక్యం చెప్పాలని ఉండదు. ఎందుకు ఉండదంటే ఆత్మదేవుడు ఎవరికి ఏది అవసరమో, ఎక్కడ ఏ స్థలంలో ఏది మాట్లాడాలని పూనుకుంటాడో దానికి కనెక్ట్ అయి నువ్వు వస్తే ఆయన అది మాట్లాడతాడు. నువ్వు ఒకటి పూనుకుని ఇదే ప్రిపేర్ అయిపోయి ఇదే చెప్పాలి వీళ్ళు మెప్పించడానికి అని వచ్చావనుకో, అప్పుడు ఆత్మదేవుడు అక్కడ ఉండడు. మొన్న చోట వేరే ఊరు వెళ్ళాను క్రిస్మస్కు ముందు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో టీ ఇచ్చారు, ఏదో కూర్చున్నాం అన్నారు. సంఘంలో ఇది ఈ మాటలు చెప్పండి సంఘానికి అని అమ్మగారు వాళ్ళ మనవడు కూర్చుండి చెప్పారు. అయిపోయింది ప్రసంగం. అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి భోజనాన్ని తీసుకొచ్చారు. భోజనం పెట్టి నిజంగా దేవుని సాక్షిగా చెప్తున్నాను. ఎందుకు లేనిపోని చెప్పడం ఎవరి మీద పేరు అడగండి, ఏ ఊరు ఏంటనే, అది మీ పని కాదు.
హల్లెలూయా. అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అడగకూడదు, అది సేవకురాలే కదా, ఎవరు అడగకూడదు అసలు. కొంతమంది వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారు నన్ను ఫోన్ చేసి, అది అసలు సమస్య లేదు అసలు, అది అడగవలసిన రైట్స్ కూడా హక్కు కూడా లేదు, అడగాలనేటువంటి అజ్ఞానం కూడా రాకూడదు అసలు. అది అజ్ఞానం మాట, జ్ఞానం కాదు. అయిపోయిన తర్వాత భోజనం పెట్టారు, కూర్చున్నాం, భోజనం చేస్తున్నప్పుడు అదంటే అయ్యగారు చెప్పాం కదా ఒక మాట అన్న చెప్పలేదు అందులో అంటే, దానికి నేనెందుకు రావడం, నువ్వే చెప్పచ్చు కదా ఇవన్నీ. నన్ను దేవుని ఆత్మచేత నడిపించబడేటటువంటి వ్యక్తి రావాలని మొదటికి మీరు ప్రార్థన, మనం ఏ ప్రార్థన చేస్తానో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి మనకి, ప్రార్థన చేయమన్నప్పుడు చెప్పండి న్యాయంగానే మీతో ఏ ప్రార్థన చెప్పేస్తున్నాను నేను. అంతేగాని మనం ఎలా అనుకుంటున్నాం, వచ్చిన వాళ్ళందరూ ఇది చెప్పాలి మనం అనుకుంటున్నాను ఉన్నామా? ఇప్పుడు వచ్చిన సేవకులు అందరి ఫోన్ నెంబర్లు ఇస్తాం, ఇప్పుడైనా మా పాస్టర్ గారు సంఘంలో చెప్పండి మేము ఎలాగుంటున్నాం దాన్ని ఎలా చెప్పండి అని పోనీ ఒక్కరితోడైనా నిరూపిస్తే సేవను వదిలేస్తాను నేను. ఎందుకని అదే చెప్తున్నాను, సేవ దేవుడి ద్వారా జరగాలి. దేవుడి ద్వారా ఎలా జరుగుతుందంటే నీ ద్వారా జరగాలి. అంటే దేవుడు అనుకున్నట్లుగా నీ ఉంటే నీ ద్వారా జరుగుతుంది. అందుకే నేను ఉంటాను ప్రభువా నేను తీర్మానం చేసుకున్నాను నా జీవితాన్ని 20 ఏళ్ళ క్రితమే. అది సువార్త అయినా ఇంకోటైనా నేను ఉంటాను ప్రభువా నీ కొరకు, నీకు నచ్చినట్లుగా నన్ను వాడుకోయేసాయి అని అప్పగించేసుకున్నాను ఆయనకి. అందుకని ఇంట్లోనూ సంఘంలోనూ సమాజంలోనూ స్నేహితులతో బంధువులతోటి పోరాటంలోనే ఉన్నాను ఎంతకాలం. నేను పోరాటం అయినా సరే మన ఆరాటం ఆగదంతే. హల్లెలూయా. మీరు ఒక మాట అన్నా చెప్పలేదు, సంఘానికి చెప్పాం కదా అయ్యగారు అన్నారు. అమ్మా అలాంటి అయ్యగారులు బయట ఉన్నారేమో కానీ మా అలాంటి వాళ్ళు దొరకరు. మనీతో దొరికే వాళ్ళు ఉంటారేమో మీకు బయట, మేము మనీకి దొరికే వాళ్ళం కాదు. నువ్వేదో పెడతావని దాని కొరకు రాలేదు, ఏది ఇస్తావని దానికి రాలేదు. నీవు పిలిచినప్పుడు దేవుడిని అడగ్గా ఆయన ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసుకుని వచ్చేయండి అంతే, దట్స్ ఆల్. అంతే తప్పు. కానీ దయచేసి ఇంకోసారి మీ స్క్రిప్ట్ అప్పు చెప్పే సేవకుని పిలవాలనేటువంటి ఆలోచన అయితే మానుకోండి దయచేసి. ఇంతవరకు నాతో మాట్లాడలే అంతే. మనం పిల్లడం వరకు ఏకాల మెసేజ్లు బోధించడానికి వెళ్తా పెట్టి ఏంటి వెళ్ళి వాళ్ళు వెళ్తారేమో, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు పదే పదే ఒక్కరిని పిలవడానికి, దేవుడు మనల్ని పిలిచినప్పుడు పలానా వాళ్ళు పలానా పిలిస్తే అందరినీ మనం పిలుస్తాం. అంతేగాని మనం ఇంకొకటి వేలోకి వెళ్ళాం. ఇది మాట. ఇప్పటి వరకు నాకు ఫోన్ లేదు, కాకరకాయ లేదు. ఒకసారి నేనే చేశాను నార్మల్గా. అంటే నాకు అలవాటు ఏంటంటే ఆటోమేటిక్గా నా వ్యక్తిగత ప్రార్థనలో నేను ఏ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళానో ఆ ప్రాంతం కొరకు, ఆ సేవకుడి కొరకు, ఆ సంఘం కొరకు ప్రార్థన చేసే అలవాటు నాకు ఉంది ఇప్పటికే. ఇది అందరూ చేయరు. ఖచ్చితంగా మీరు అడగండి ఇతరులు చాలా మందిని, అసలు వాళ్ళ ఊర్ల పేర్లు కూడా గుర్తుండవు. ఖచ్చితంగా నేను చేస్తాను నా వ్యక్తిగత ప్రార్థనలో, పలానా ఊరు వెళ్ళానయ్యా, నేను ఏదో గొప్ప నన్ను వాళ్ళు పిలవలేదు నన్ను, కానీ నీ నామం పేరట నీ సాక్షిగా అక్కడికి వెళ్ళానయ్యా, అక్కడ అడుగు పెట్టానయ్యా. ఆ సేవకుడిని, ఆ సంఘాన్ని దర్శించయ్యా, ఆ ప్రాంతాన్ని దర్శించి ఆ ప్రాంతంలో సంఘానికి నూతన ఆత్మలు అప్పగించండి, ఆ సేవకుని ఆత్మతో నడిపించండి, ఆ సంఘము సేవకుని ఆలోచనను గుర్తించి నీకు లోబడి కృపను ఈ ప్రార్థన చేస్తాను ఇప్పటికే. హల్లెలూయా. చాలా చోట్ల అలా ఎదురైంది. మనం అలా ఎవరిని పిలవలేదు, ఎవరిని అలా చెప్పమనలేదు. అలాగే నన్ను ఎవరు చెప్పమన్నా సరే, ఇంకో చోట ఇంకా చాలా దూరం వెళ్ళాను. ఒక్కడిని వెళ్ళినప్పుడు ఎవరో కుర్రోళ్ళు అందుబాటులో లేరు, చాలా లేట్ అయిపోయింది. వెళ్ళేసరికి ఎట్టి పరిస్థితుల్లో నూఫిరి గారి పేరు మాత్రం చెప్పకండి, మీరు ఎట్టి పరిస్థితులు చెప్పొద్దని మొత్తం ఇంటికాడి నుంచి స్టేజ్ ఎక్కే వరకు చెప్పాడు. 4-5 సార్లు చెప్పాను నూఫిరి గారి పేరు. ఇప్పుడు వరకు నాకు ఫోన్ లేదు, 2వ సంవత్సరం ఇప్పుడు వరకు ఫోన్ లేదు. నేనే చేశాను ఫోన్ 2-3 సార్లు, రిప్లై లేదు, ఫోన్ చేయలేదు నాకు తిరిగి. మొత్తం వెళ్ళిన కాంచి స్టేజ్ ఎక్కే వరకు ఓఫిరి గారి పేరు మాత్రం చెప్పకండి, ఓఫిరి గారి పేరు మాత్రం చెప్పకండి, ఇక్కడ ఎవరికి పడదన్నారు. చెప్పకపోవడం ఏంటి? ఇప్పుడు గొప్ప కోసం కాదు కదా చెప్పేది, అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నదాన్ని బట్టి చెప్పవలసింది చెప్పాలి. ఎవరన్నా అడుగుతారు, మీరు మీ గురువు ఎవరు, మీ పాస్టర్ గారు ఎవరు అంటే, ఇక్కడ పాస్టర్ గారిని ద్వేషించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వేరే పేరు చెప్పేస్తావా? చెప్పండి, న్యాయమైనది. ఇప్పుడు యేసు ప్రభు వారిని అడిగాను నేను, ఇప్పుడు యేసు ప్రభు వారు అంటే ఇక్కడ జనాలు ఎవరికి ఇష్టం లేదు కాబట్టి మరి ఇంకో పేరు చెప్పనా నేనని అడిగాను. ఇంకో పేరు చెప్పనా అంటే ఇంకో దేవుడి పేరు చెప్పనా? మరి అది ఎలా కుదురుతుంది? కుదరదు కదా. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మన దేవుడు ఎవరో? యేసే మన దేవుడు. మరి ఆ యేసు కొరకు ఇలా బ్రతకాలి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రాణాపాయ పరిస్థితులు కూడా వస్తాయి. అయినా సరే యేసు కొరకు ఇలా బ్రతకాలని నూరు పూసిన భక్తుడు, దైవజనుడు అయినా ఇప్పుడు ఆయన పేరు చెప్పొద్దంటే ఎలా? హల్లెలూయా. అది మాట ప్రాబ్లం. ఆగస్టు నెలలోనూ రాఖీ కట్టించుకున్నాను మా చెల్లితోటి, స్టేటస్లో ఎట్టుకున్నాను. రాఖీ కట్టించేందుకు నాతో మాట్లాడడం మానేసి. హల్లెలూయా. ఇలా ఉంటారన్నమాట. రాఖీ కట్టించుకున్నందుకు నేనేదో మొత్తం లోకంలో కలిసిపోయినట్టుగా మొత్తం
ఇంకా తాగేసి దొల్లేస్తున్నాను రోడ్డు మీద, మా ఇల్లు మర్చిపోయి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాను బట్ట. రాఖీ కట్టించుకున్నందుకు అది మొత్తం అది ఎంతో విగ్రహారాధనంట. కొబ్బరి నూనె కొనుక్కుంటావు నువ్వు అని అడిగాను. కొనుక్కుంటాను. మీ చెట్టు కొబ్బరికాయలు ఏమన్నా నువ్వు ఏక రాసుకునే నూనె అన్నాను. మరి ఎక్కడి నుంచి వస్తాయి అన్నాను. కొబ్బరి చట్నీ తింటావు ఎప్పుడన్నాను. ఏక కొబ్బరికాయ మీ చెట్టు కోసుకునే తినవు కదా నువ్వు. ఆ కొబ్బరికాయలు, చాలా కొబ్బరికాయలు ఇప్పటికీ కూడా దేవాలయాల్లో కొబ్బరికాయలు కొబ్బరి నూనెకి, కొబ్బరి చట్నీలకి, సబ్బుల తయారీకి వెళ్తాయి. తెలుసా మీకు ఆ సంగతిలో? మనం సబ్బులు రాసుకుంటాం కదా, ఈ కొబ్బరికాయ కలుస్తుంది, కొబ్బరి నూనె కలుస్తుంది, ఈ కొవ్వొత్తులు మన ఇంట్లో తయారు చేసుకున్న కొవ్వొత్తులు ఏమన్నానే కొబ్బరి ద్వారా సబ్బులు, కొవ్వొత్తులు ఇవన్నీ కూడా తయారవుతాయి. ఈ కొబ్బరి నూనెలు ఇవి మరి ఎక్కడెక్కడో టెంపుల్స్ నుంచి వస్తాయి ఎక్కువ కొబ్బరికాయలు. మన చట్నీదే తీసుకొని సబ్బు అక్కడే తయారు చేసి, కొవ్వొత్తుని అక్కడే తయారు చేసి, నూనె అక్కడే పిండేసి రాసుకుంటామండి తలకే. తిక్కలమాట. అందుకే మేము ఉన్నాం. హల్లెలూయా. ఈ తిక్కంతా శుభ్రంగా జరాన్ని చూడలేడండి మొత్తానికి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, దేవుని ఆత్మ అనేటువంటిది కలిగి ఉంటే ఒక సంగతిని, అనగా దేవుడు అనుకున్న సంగతి నీకు అలా అర్థం అవుతుంది. దేవుని ఆత్మ లేదనుకో నీలో, ఆ సంగతి, దేవుడు మాట్లాడే సంగతి నీకు ఇంకోలాగా అర్థం అవుతుంది. ఆయన మాటే నీకు ఇంకోలాగా అర్థం అవుతాయి. చెప్పు, ఇప్పుడు ఆయనకి నష్టమా నీకు నష్టమా? నీకే నష్టం. చాలా మంది ఇలాగా దేవుడు అప్పగించినటువంటి దాన్ని పోగొట్టుకుంటున్నారు. నాలాంటి వాళ్ళని పోగొట్టుకుంటున్నారు. అంత తెలివైన లేం కాదు అసలు దొరకడం అనేది. అలాంటి వాళ్ళు దొరకడం అంత ఈజీ కాదు. భయంకరమైన శ్రమల కొలుములో మిక్స్లో వేసాం కొన్ని, అంతా కొంచెం చూసేసరికి తర్వాత పిండి అయిపోదు, మొత్తం జ్యూస్ అయిపోతుంది. అది అటుపండు వేసి మిక్స్లో గిర్రమని పెట్టాను, అటుపండే వస్తుంది మళ్ళానే. అయ్యో ఇప్పుడు నాకు అర్జెంటుగా అటుపండే కావాలంటే అవుతుందా? ఇలాగ వేస్తాడనమాట దేవుడు ఒక్కొక్కరిని, తన జనుల్ని, తన ప్రజల్ని. అది తీసి అనేకులకి మేలు కలిగేలాగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఒక రొట్టెని తీసుకుని దాన్ని విరిచాడట. విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిస్తే అది ఏమైంది? అనేకులకి ఆశీర్వదకరంగా అయ్యింది. దాని అర్థం ఏంటంటే మన జీవితాన్ని యేసయ్య విరుస్తాడు. విరవబడకపోతే నువ్వు ఆశీర్వాదంగా మారలేవు. అందుకని యాకోబు విరవబడ్డాడు. హల్లెలూయా. అలా యాకోబును ఆశీర్వదించి ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చితివి. అప్పుడు ఏం చేయాలి? నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువము యేసయ్యా. ఏం చేయాలట? విరవాలా లేకపోతే ఆశీర్వదించాలా? విరిస్తేనే ఆశీర్వాదం. రొట్టె విరవాలి ఆశీర్వాదం ఇవ్వాలంటే. అలాగే మనం విరవబడాలట, నలగొట్టబడాలంట. ఇన్ని రావాలి మనకి. అప్పుడే నేను దేవునికి ఆశీర్వాదంగా మారబడతామంట. హల్లెలూయా. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవిత కాలం అంతా, అందుకే చెప్తే నేను ప్రసంగం ఈ స్థలానికి కాదు, ఈ వారానికి కాదు, ఈ నెలకి కాదు, బ్రతుకు కాలానికి ఉపయోగపడే సందేశం ఇది. జీవిత కాలం అంతా ఇప్పుడు ఎవరి ఆత్మతో నడిపించబడాలి? దేవుని ఆత్మతో నడిపించబడాలి. చెప్పండి, ఇది తప్ప రైట్? ఇదేమన్నా నష్టం ఎవరికన్నా? అంటే ఈ ప్లేస్లో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? మనకు నచ్చినటువంటి వ్యక్తులు, అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఇలాగ మనకి సహకారంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళ ఆత్మలతో నడిపించబడితే ఎక్కడి వరకు వెళ్తావు? చాలా మంది ఒకరోజు మా చెరువు పట్టుకున్నటువంటి సమయంలో కొంతమంది చెరువు పట్టుకోవడానికి వచ్చేవారు. ఆ రోజుల్లో 200 ఇచ్చేవాళ్ళు రొయ్యలు పట్టుకోవడానికి, చెరువు పట్టుకోవడానికి. ఏం జరిగిందంటే ఒకరోజు వస్తానని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఏదో చిన్న పార్టీ ఉందంటే అర్జెంటుగా రామని చెప్పి అన్నారన్నమాట. అతన్ని ఏదో పార్టీ పెట్టుకుని రావడానికి అవదని చెప్పి అంటే సరే దానికే ఉంది, మనుషులైతే ఉన్నారు, ఏదో వస్తానన్నామో అని చెప్పి అంటే చివరికి ఏం చేసిందంటే ఆ రోజు మా చెరువు పనిలోనికి రావాలన్నమాట ఒక వ్యక్తి, చెరువు పట్టుబడికి. అయితే ఆ వ్యక్తిని ఆ రోజు సొంత బామ్మర్దిని బావ పార్టీ ఇస్తాను రా అని చెప్పేసి తీసుకెళ్ళి అతను ఇంకొక అతను కలిపి అతనికి బాగా తప్పించి ఇద్దరు కలిసి చంపేశారు. ఊరి పేరు కూడా చెప్తే బాగోదులే, లైవ్లో ఉన్నాం కదా, ఊరి పేరు చెప్తే ఆటోమేటిక్గా చాలా వరకు అర్థమైపోతుంది. చెప్తున్నాను అవసరం బట్టి. ఆ రోజు ఒకవేళ మాతో పాటు అక్కడికి వచ్చేస్తే మా దగ్గరికి అడవులోకి ఒకవేళ బ్రతకడానికి అవకాశం, చంపేశారు అతన్ని. అంటే ఇంటికాడి నుంచే చెల్లెమ్మ బావని తీసుకెళ్తానని సొంత బావే, మళ్ళా సొంత చెల్లి భర్తే మళ్ళా తీసుకెళ్ళాడంటే ఇంటికాచి. ఇప్పుడు మా అన్ని చంపేయడానికి తీసుకెళ్తాడని ఏ చెల్లి అనుకుంటుంది? అలా కూడా తీసుకెళ్ళాడంటే తీసుకెళ్ళి ఏం చేశాడు? చంపేసాడు అనమాట. అది చెప్తే నన్ను మనిషి ఆత్మలు నిన్ను కొంత ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాయి.
అందుకు చెప్తున్నాను, దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు మన జీవితంలో. మనుషుల మీద డిపెండ్ అయితే నువ్వు భక్తి ఎప్పుడు చేయలేవు. ఇంకా మనిషిని జీవితకాలం అంతా నువ్వు అనుకుని, కొంతమంది ఈ మెంటాలిటీ అన్నమాట, ఇంకా బాగా గాఢంగా ప్రేమ చేసుకుంటారు ఒక్కొక్కరు. నేను ఎంత గాఢంగా ప్రేమిస్తానో అన్ని గాయాలు పొందాలని ఇష్టపడతాను. మీరు నేర్చుకోవాలి ఆ విషయాలు. ఎంత గాఢంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తానో అంత భయంకరమైన అవమానాల నిందలు పడతాను వాళ్ళ కొరకు. అయినా వాళ్ళు మార్పు కొరకు ఆరాటంతో అవకాశాలకి ఇస్తాను నేను. మీకు అటువంటి మనసు లేదనుకో, గాఢంగా ప్రేమించుకోకండి ఎవరిని, కుటుంబంలో, సమాజంలో. మామూలుగా ఉండండి అంతే. ఖచ్చితంగా వస్తాయి ప్రేమ వల్ల గాయాలు. సిద్ధపడితే ఆ డీప్కి వెళ్ళండి. ఆ సిద్ధపాటు లేదనుకో, అక్కడితో ఉండిపోండి అంతే. మీకు తెలియదు అంతే. మీరు అనుకున్నది అనుకుంటున్నారు కాదు, మీరు అనుకున్నది కొంచెం, దేవుడు అనుకున్నది చాలా ఉంది. నా జీవితంలో నేను ఎవరితో స్నేహం చేసినా భయంకరమైన అవమానాల నిందలు పడుతూనే వచ్చాను. నాకు ఇష్టం, నేను వాళ్ళు మార్చుకోవాలనుకున్నాను, నాకు అవకాశం లేదు. చూశాను చివరికి అవన్నీ కలిపి నా మీదకి వచ్చేయమాట. అంతవరకు ఫేస్ చేస్తాను. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సరే తండ్రి నీ ఇష్టం ఇంకా మరి అని ఇంకా ఉండిపోతాను అనమాట. అలాగా హల్లెలూయా. అదే చెప్తున్నాను, ఎవరైనా సరే ఏం చేస్తారంటే కొంతవరకు నడిపిస్తాను. నువ్వు అలా మనిషి మీదే డిపెండ్ అయ్యి ఆ ఆత్మచేత నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు నీకు నచ్చనట్టుగా దేవుడు చేస్తాడు ఖచ్చితంగానే. దేవుడు పూనుకున్నాడు కదా. ఎందుకంటే కొంచెం ఇప్పుడైనా కొంచెం నీకు భక్తి నేర్పించాలని నువ్వు అందులోకి వెళ్ళిపోతున్నావు. వాళ్ళు ఏం చెప్తే అదే ఉంటా. వాళ్ళు ఏం చెప్పినా సరే నీకు మంచిగా తప్పో రైటో తెలియదు. మీకు ఇంకేం చెప్పినా నేను ఎత్తమంతే నువ్వు. మరి దానివల్ల అమాయకుల జీవితాలకి నష్టం కలగదా? ఇప్పుడు వాళ్ళు నీకు నచ్చారని వాళ్ళు ఏం చెప్తే అదంతా నువ్వు చేసుకుని వెళ్ళిపోతావు, పాటిస్తే వెళ్ళిపోతావు. మరి దానివల్ల మిగిలిన వాళ్ళకి నష్టం కలగదా? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇన్ని నష్టాలు కలగకున్నట్లు మధ్యలో బ్రేక్ చేసి, తన మాట నీకు ఇష్టం లేకుండా నీ మాట తనకి ఇష్టం లేకుండా కొంచెం వివాదానికి దేవుడు తెలియదు మీకు అంతే చెప్తున్నాను. దేవుడు పూనుకుంటాడు. అప్పుడైనా లోబడి, ప్రభువా నిజమే, నేను ఏ మనిషి ఆత్మతోటి లైఫ్ అంతా నేను నడిచేయకూడదు తండ్రి, నాదే తప్పు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నడిపించి. ఈ ప్రార్థన ఉండాలి ఖచ్చితంగా మనకి. ఆ ఆత్మతో ప్రార్థించే, దేవుడు ఆత్మ లేని వారు నీ నుండి వాళ్ళే దూరం అయిపోతారు. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మతో నువ్వు నడువు జీవితం అంతా. దేవుని ఆత్మ లేని వాళ్ళు నీ భక్తిని నీ విశ్వాసాన్ని పాడు చేసేవాళ్ళు నీ ఇంట్లో వాళ్ళైనా సరే వాళ్ళనే పక్కన ఎడతాడు దేవుడు. అర్థమవుతుందా? వాళ్ళనే పక్కన ఎడతాడు దేవుడు. అంతే తప్ప. కానీ ఇప్పుడు ఆయన చంపేశారు, సొంత చంపేశారు అన్నమాట. ఇలాగే కొంతమంది ఎన్ని రకాలైన సరే వారి ఆత్మతో కొంత దూరం తీసుకెళ్తారు. అక్కడ అందరూ చంపారు, అక్కడక్కడికి దేవుడు వదిలేసేలాగా చేస్తాడు అన్నమాట. ఎందుకంటే వదలని దేవుణ్ణి నేను అయినప్పుడు మరి నువ్వు నన్ను వదలకుండా పట్టుకోవాలా కదా, మరి నన్ను పట్టుకోలేదేంటి నువ్వు, అందుకే వాళ్ళని వదిలేసేలాగా చేశానని చెప్తాడు అనమాట దేవుడు. అర్థమవుతుందా? ఎన్నో పాఠాలను. అందుకే నేను తొందరపడి ఎవరి మీద బెడ్లేయడానికి నేను ఇష్టపడను. హల్లెలూయా. కొన్ని పాఠాలు అన్నమాట. అందుకనే భక్తుల జీవితంలో అంటే సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుందంట. అందుకని ఈ దినాన్ని స్పెషల్గా ప్రభు దేవుని ఆత్మ ఇంపార్టెంట్. ఆ ఆత్మ లేకపోతే నువ్వు దేవునికి నీకు సంబంధం ఏం ఉండదు. ఇక చెప్పు, సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటావా, సంబంధం లేని వ్యక్తిగా ఉంటావా? సంబంధము కలిగిన వ్యక్తిగా ఉండాలంటే దేవుని ఆత్మ నిన్ను దేవునికి విరోధకరమైనటువంటి కార్యకలాపాలను చేయనివ్వదు, ఒప్పుకోడు. దేవుణ్ణి పక్కన పెట్టి కొన్నిసార్లు ఇంట్లో నువ్వు పక్కన ఉండాలగా అని చెప్పేసి వీళ్ళు ముగ్గులేటేసి కొంపకాలు చేస్తారు. వీళ్ళు వాళ్ళ మాట అంటే అక్కడ కొంపకాలదు. అలా దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు తెగించేసి చేస్తావు చూసావు దేవ విరోధమైన కార్యాలు, అవన్నీ కూడా నీ కుటుంబం కూలిపోవడానికి కారణమవుతుంది. కొని తెచ్చుకోకు శాపాన్ని. హల్లెలూయా. శాపాన్ని కోరి తెచ్చుకోవద్దు. దేవుని ఆత్మతో నువ్వు నడుస్తున్నప్పుడు ఎన్ని శోధనలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని ఇబ్బందులు చుట్టుముట్టినా దేవుడు ఏం చేస్తా తెలుసా, దేవుని ఆత్మతో నడుస్తున్నావు కనుక ఒక్కొక్క దాన్ని తప్పించుకుని ఉపాయం ఆలోచన ఆయనేస్తాడట. అందుకని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఇప్పుడైనా ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఆయన్ని పక్కన పెట్టి మనమే చూసుకున్నాను కదా, సరే చూసుకో మరి వదిలేస్తాడు ఆయన. ఎక్కడి వరకు వెళ్తాడు చూడండి ఉంటే తీరా అంతా చూసుకునేసరికి ఏముండదు, అంత నాశనం అయిపోతున్న పరిస్థితి. అందుకని మూలవాక్యం ఒకసారి చదవండి, రోమపత్రిక 8:9 త్వరగా చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇది సంగతి. కాబట్టి దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉండాలి అంటే మనము శరీర సంబంధమైనటువంటి వారిగా ఉండిపోకూడదు. హల్లెలూయా. అలా దేవుని ఆత్మ నీలో ఉన్న తర్వాత ఒకటి ఉంటది ఖచ్చితంగా.
ఉన్న తర్వాత కూడా నువ్వు ఇంకా శరీర రీతిగా నువ్వు ఆలోచించి దేవుణ్ణి పక్కన పెట్టి నీ సొంత ఆలోచనలతో నువ్వు ప్రయాణిస్తే నీవు శరీర సంబంధంగా మిగిలిపోతావు, దేవుని ఆత్మ నీలో ఉండదు. అట్టి వారిని బైబిల్ ఏం చేద్దంటే వారెవరు క్రీస్తు వారు కారు అంట. అందుకని ఒక అద్భుతమైన పాఠాన్ని నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను దేవుడి విలువైన సందేశాన్ని అనుగ్రహించినందుకు. హల్లెలూయా. ఎందుకంటే మా మీద అనేక ఆత్మలు ఫోర్స్ చేస్తుంటే ఎన్నో రకాల ఆత్మలు విశ్వాసుల రూపంలో, కుటుంబాల రూపంలో, సమాజ రూపంలో, స్నేహితుల రూపంలో ఎన్నో ఆత్మలు ఫోర్స్ చేస్తుంటే మాట దీనికి వ్యతిరేకత పోరాటం, శక్తికి మించిన పోరాటం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిందంటే మనం బలమైన ఆహారాన్ని తీసుకోవాలట. ఈ బలమైనటువంటి ఆహారం ఏం చేద్దంటే నీ శక్తికి మించినటువంటి పోరాటాల్లో నిన్ను నడిపిస్తుంది. ఈ బలమైనప్పుడు వాక్యం విన్నారు, ఆదివారం ఒక రోజు వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోతే ఏ పోరాటం వస్తుంది నీకు? నీ ముఖం ఏమి సాధిస్తావు నువ్వు? అందుకే విశ్వాసులు ఇప్పుడైనా మారండి దయచేసి. బైబిల్ ఏం చెప్పిందానికి రే అనక పగలనక సమయం అనక అసమయానిక అన్న మనం కష్టపడాలట, ప్రార్థన చేయాలట, దేవుని కోసం ప్రకటించాలట. ఆ దినము సమీపించగలది ఇంకా ఎక్కువగా మనం కూడుకోవాలంట. కానీ చిత్రం ఏంటంటే మన సంఘాల్లో ఎక్కువ ప్రార్థన జరుగుతుంటే తక్కువగా కూడుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, లాభం పొందుతారా నష్టం పొందుతారా? అంతే, ఏమీ లేదు. దేవుని మహాకృప మనకి ఇప్పుడు ఎక్కువ ప్రార్థన జరిగే అవకాశాన్ని ఇచ్చాడు. ఉపయోగించుకుని ఎక్కువగా మనము మాటికి ప్రభు ఆత్మ చేత నడిపించబడు. నీ సొంత ఆత్మ ఉంటుంది, కుటుంబంలో అనేక ఆత్మలు కుటుంబంలో ఉంటాయి, బంధువుల ఆత్మలు ఉంటాయి. ఇన్ని ఆత్మలు నీ మీద నేను 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 అని పోరాడుతూ వస్తాయి. నీవు ఇన్ని ఆత్మల్లో ఏ ఆత్మ చూస్తే, ఏ ఆత్మ వైపుకు మొగ్గు చూపితే ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి. ఇంకా కొంతమంది దేవుని ఆత్మకు దూరంగా ఉన్నారు, ఇంకొకరి ఆత్మతో నడిపిస్తున్నారు. సరే దేవుడు కూడా నడవండి, మరి ఎంత దూరం నడుపుతారు, మీ ఇష్టం నడవండి అని ఆయన వదిలేస్తాడు అంతే. చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను భర్తనున్నాను, నా భార్య ఆత్మ, పిల్లల ఆత్మలో, మత ఆత్మలో, ఇంకా ఆత్మలో, సంఘంలో నచ్చిన వాళ్ళ ఆత్మలో, ఇలా కొన్ని ఆత్మలు నా మీదకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఆత్మలు వస్తాయి. అప్పుడు దేవుని ఆత్మ కూడా ఉంటుంది, నా ఆత్మ కూడా ఉంటుంది. నేను ఇన్ని ఆత్మల్లో ఏ ఆత్మకు అవకాశం ఇస్తానో ఆ ఆత్మ నన్ను నడిపిస్తుంది. చెప్పండి, అది ఏ ఆత్మ అయితే బాగుంటుంది? నీకైనా నాకైనా ఆ ఆత్మతో నడిచిన వాడే బేదలాజరు. అది అర్థమైందా? అతన్ని కష్టపెట్టాడు, నష్టపెట్టాడు, బాధ పెట్టాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి దాన్ని మాత్రం దూరం చేయలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఇదొక అల్టిమేట్ ట్రూత్. ఇప్పటి నుంచైనా మనం ఆ ఆత్మతో నడిస్తే నీవు ఒక క్రమంలోకి వెళ్ళిపోతావు. ఆ క్రమాన్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. ఆ క్రమము ద్వారా సంఘములో నిన్ను పెట్టి కొన్ని విలువైన కార్యాలు జరగడానికి నువ్వు సాధన అవుతావు అన్నమాట. కొంతమంది జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ వాళ్ళని వాడుకోడు దేవుడు సంఘంలో. వాళ్ళు వాడబడ్డ సంఘంలో, ఎందుకంటే వాళ్ళు ఒక మూర్ఖత్వ ఆత్మతో ఉంటారన్నమాట. వాళ్ళని తీసి పక్కన పెడతాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే దేవా నన్ను నీ పనిలో వాడుకో యేసయ్య, సంఘానికి మేలు కలడానికి నన్ను వాడుకో. అడగాలి దేవుణ్ణి. అలా అడుగుతున్నప్పుడు నీ ద్వారా సంఘానికి సంతోషం కలిగించే కార్యాలు, నీ ద్వారా సంఘానికి మేలు కలిగేటువంటి పనులని దేవుడు పూనుకుంటాడు. ఇన్ని రకాలుగా ఉంది బైబిల్. హల్లెలూయా. కాబట్టి అందరము కూడా ప్రభుకి అప్పగించుకుందాం. ఈ మాటల చేత ప్రభు సన్నిధిలో చేయవలసినట్టు. అందుకని ప్రసంగాలు వింటే ఏం జరుగుతుందని చెప్పాను నేను, ఏ ప్రార్థన చేయాలో అర్థమవుతుంది అన్నమాట. అందుకే ప్రసంగాలు వినాలి. ప్రసంగాలు వినలేదనుకో నీకు నచ్చిన ప్రార్థన చేసుకుంటావు. అని ఆత్మ చేత ప్రార్థన చేస్తే నీకు మేలు, ఆత్మ లేని ప్రార్థన చేస్తే నీకు ఉపయోగం లేదు. అందుకని క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారిగా, క్రీస్తు ఆత్మ చేత నడిపించబడిన వారిగా, ఆత్మ సంబంధమైనటువంటి భక్తులుగా ఈ శరీరంలో జీవిస్తూ ఈ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా క్రీస్తు యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద ఈ శరీరంతోనే నెరవేర్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొన్ని